శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు వీర రాఘవరెడ్డి గారు ఉన్నారు. నమస్కారం. నమస్తే అమ్మా. నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను తల్లి, థ్యాంక్ యూ. మొత్తానికి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు హిందూ సంఘాల అభిమానులు లేకపోతే కొంతమంది ఫాలోవర్స్ ఫస్ట్ నుంచి రామరాజ్యం పేరుతో ఉన్నారు. ఒక ఇన్సిడెంట్తో అభిమానులు తగ్గారనుకోవచ్చా, పెరిగారనుకోవాలా? ఆ రెండు బ్యారేజ్ వేయలేదమ్మా, ఆ రెండు అంచనాలు వేయలేదమ్మా. మీకు తెలుస్తుంటది కదా. అట్లా లేదమ్మా, అట్లా లేదు. సహజంగా ఏమిటంటే ఇదే ట్రీ మీడియాలో చేసిన ఇంటర్వ్యూలోనే సుమారు 500-600 కామెంట్లు ఉంటే కొన్ని చూశాను నేను. అందులో కొంతమంది అయితే మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకున్నాం, క్షమించండి అని పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ఇప్పటికీ తప్పుగా అర్థం చేసిన వాళ్ళు ఉన్నారు. యద్భావం తద్భావతి చేసుకుంటున్న వాళ్ళు కూడా వారికి ఎలా అర్థమైందో వారు అనుకుని, వారి ఊహను బట్టి, వారి భావాన్ని బట్టి వాళ్ళు ఎలా అనుకున్నారు. యద్భావం తద్భవతి. ఎంత మాత్రమును ఎవ్వరు దలచిన అంత మాత్రమే నీవు. ఎవరు ఎలా అనుకుంటే అలా. అసలు ఎవరు వీర రాఘవరెడ్డి గారు అంటే ఏం చెప్తారు అసలు? ఎవరు అని చెప్పడానికి ఏముందమ్మా, సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన. అందరిలానే నేను. ఉదాహరణకి ఏమైనా ఇంకా గొప్పగా చెప్పుకోవాలనుకుంటే శమన వైరి బంటు. శ్మశానాల్లో ఉండి భిక్షం ఎత్తుకుంటూ అనాథాతీత సమగ్రహాలను 3 నామాలుగా సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా కలిగిన వాడి యొక్క పర్మనెంట్ బంటు అంతే. ఎందుకు ఈ మార్గంలోకి వచ్చారు? ఏ వయసులో వచ్చారు? తల్లిదండ్రి ఏంటి? నాకు ఆ కొంచెం డీటెయిల్స్ చెప్పండి. మా అమ్మ మహాలక్ష్మి అమ్మ పుట్టిల్లు వామనపాల గోత్రం, నాన్న కొవ్వూరు సత్యరెడ్డి, ఆయనేమో మహిపాల గోత్రం. ఇద్దరు కూడా ఈ సంప్రదాయాన్ని, వైష్ణవ సంప్రదాయాన్ని ఆచరించే వాళ్ళ పరంపరే. చిన్నప్పుడు మా నాన్న చెప్పారు, 3 నామాలు దిద్ది శనివారాలు చేస్తారు కదా, అది వెంకటేశ్వర స్వామి గారు అందరికీ తాత అన్నాడు మా నాన్న. ఏ చదువు చదువుకోని మా నాన్న చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమయ్య చెప్పింది ఒకటే. ఏ వేల్పు పాదయుగమిలయునాకాశంబు, ఏ వేల్పు పాద కేశాంతంబనంతంబు, ఏ వేల్పు నిశ్వాసమీ మహామారుతము, ఏ వేల్పు నిజదాసులి పుణ్యులు, ఏ వేల్పు సర్వేశుడే వేల్పు పరమేశుడే వేల్పు భువనైక హిత మనోభావకుడు, ఏ వేల్పు కడు సూక్ష్మమే వేల్పు కడుగణము, ఆ వేల్పు తిరువెంకటాద్రి విభుడు. నిత్యాత్ముడైయుండి నిత్యుడై వెలుగొందు, సత్యాత్ముడైయుండి సత్యమై తానుండు, ప్రత్యక్షమయ్యుండి బ్రహ్మమయ్యుండు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు, సంస్తుత్యుడి తిరువెంకటాద్రి విభుడు. ఏమీ చదువుకొని మా నాన్న చెప్పింది, అన్ని చదువులు చదివిన అన్నమయ్య చెప్పింది ఒకటే అయిందమ్మా. ఏం చేస్తుండే వాళ్ళండి నాన్నగారు? నాన్న వ్యవసాయం తల్లి. వ్యవసాయం. ఓకే. అమ్మగారు హౌస్ వైఫ్. అంతే అంతే తల్లి. మీరు ఎలా అంటే మీరు చదువు ఎలా కొనసాగింది? ఎప్పుడు అసలు ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావడానికి ప్రధాన కారణం ఏంటి? చిన్నప్పుడు మా అమ్మ పిల్లలు నిద్రపోతారని కొన్ని జోల పాటలు పాడేదమ్మా. ఆ నిద్రపోతారని పాడిన జోల పాటలు నిద్ర పట్టకుండా చేసినాయి. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యమాడి తినమ్మ నా తోడు. సీతమ్మ ఊర్మిళదేవి చెప్తుందండి, ఆ రావణ లంకలో ఏమేమి పరీక్షలు ఆవిడ ఎలా ఎదుర్కొన్నారు ఆవిడ. వినవమ్మ ఊర్మిళ వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యం ఆడేనమ్మ, కుడి సంఖ్యను ఒక బిడ్డ ఎడమ సంఖ్యను ఒక బిడ్డని నెత్తి మీద నీళ్ళ బింది పెట్టుకుని నాట్యం ఆడేనమ్మ, వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యం ఆడేనమ్మ నా తోడు. మరి తోటుకోటల మీద ఒట్టేస్తే అంటే నేను పోవాలని నా మీద ఒట్టేసావని అనుకుంటారేమో, ఆవిడ మీద ఒట్టేసుకుందండి ఆవిడ. ఎట్లాంటి ప్రశ్నలు. వారు విష్ణు కలిగి చూడటం ఏమిటి అంటే, మాయని యోగమాయ, యోగమాయని వైష్ణవమాయ. అంటే ఆ వైష్ణవమాయని ఇంకెవరు మాయ చేయగలరు? సత్యమే తానై ఉన్నవాడిని ఇంకెవరు మాయ చేయగలరు? సత్యాన్ని ఇంకెవరు మోసం చేస్తారు? మాయ చేస్తారు. కాబట్టి వారు విష్ణు కలిగి వారంతా చూడగా నాట్యం ఆడేనమ్మా, ఏదో మాయ చేసి మోసం చేసి ఆడేసేనే నాట్యం ఆడేసేనేమో అని నువ్వు అనుకుంటావేమ్మా. కాదమ్మా, వారు విష్ణు కలిగి వారంతా చూస్తుండగా నేను నాట్యం ఆడేనమ్మా. నేను ఎడమ సంఖ్యలో ఒక బిడ్డని కుడి సంఖ్యలో ఒక బిడ్డని నెత్తి మీద నీళ్ళ బిందుని పెట్టుకుని నాట్యం ఆడేనమ్మా.
అని ఆవిడ ఏమేమి పరీక్షలు ఎదుర్కొన్నారో ఆ పరీక్షలన్నీ కూడా మా అమ్మ జోలపాట రూపంలో పాడటం విన్నాం. ఆ పట్టి నిద్ర కాస్త పోయి మెలకు వచ్చింది. ఓ ఇన్ని కష్టాలు అనుభవించిందా తల్లి సీతమ్మ, అగ్ని పరీక్ష అంటే ఇదేనా అని అప్పుడే మేలుకు వచ్చింది తల్లి. అప్పటి నుంచి కొద్దిగా గొప్ప త్యాగరాజు కీర్తనలు, అన్నమయ్య కీర్తనలు, రామదాస్ కీర్తనలు వింటూనే ఉన్నాం. మా ఇంటి చుట్టూ అన్ని గుళ్ళే ఉంటాయి అమ్మ. కాబట్టి అప్పటి నుంచి కొంచెం ఈ మెలకు ఉంది తల్లి. హరే రామచంద్ర రఘుకులేశ మృదు సుభాష శేష శయన పరనారీ సోదరజ విరాజ తురగరాజ రాజనుత నిరామయ పగన సరసి బృహదళాక్షయనుచు వేడుకొన్న నన్నుత బ్రోవగను సమయానికి తగు మాటలాడేని. ఆ చిన్నప్పటి నుంచి పంచరత్నాలు అవి వింటాం. అప్పటి నుంచి మెలకు ఉంది తల్లి. చాలా బాగా పాడుతున్నారు. కొంచెం వచ్చాను కొంచెం. ఎలా అంటే విద్య ఎక్కడి వరకు చదువుకున్నారు, ఎక్కడ అభ్యసించారు? 10th క్లాస్ అమ్మ. అనపర్తి, తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం, అనపర్తిలోని బాయ్స్ హై స్కూల్లో 10th క్లాసు. తర్వాత మద్రాస్ మ్యూజిక్ అకాడమీలో కొంతకాలం వాళ్ళందరూ కీర్తనలు పాడుతుంటే విని బాగా అక్కడ టీటీసీ టీచర్ ట్రైనింగ్ కోర్స్ అయిందమ్మా. ఆ ఎగ్జామ్ పెడగోజిక్స్ కూడా తమిళ్లో ఎగ్జామ్ రాసింది, తమిళ్లోనే. ఈ కస్డర్ కర్పవై కట్టర్ పిన్నర్ కాదర్క తగై తిరుక్కురల్ తిరుప్పుగల్ ఇట్లాంటివన్నీ కూడా తమిళ్లో ఎగ్జామ్ రాయాల్సి వచ్చింది. పెడగోగి ఉపాధ్యాయత అట్లా రాసి ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యి వచ్చాను తల్లి. చాలా అంటే ఇప్పటి వరకు చాలా ఇంటర్వ్యూస్లో ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. ఎక్స్ప్లెనేషన్స్, పాస్ట్ జరిగిన ఇన్సిడెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చుకుంటూ వచ్చారు. కానీ వీరరాఘవరెడ్డి అనే పర్సన్ సామాన్యమైన పర్సన్ కాదు. అతను వెనక ఒక సైన్యాన్నే తయారు చేశాడు. కొన్ని లక్షల మంది ఉన్నారు, కొన్ని వేల మంది ఉన్నారు ఆయన ఫాలోవర్స్. అతను చెప్తే ఏదైనా చేసేస్తారు అన్నట్లుగా ప్రాజెక్ట్ చేశారు. ఇదంతా నిజమేనా? వేల మందికి రీచ్ అవ్వాలని చేసిన ప్రయత్నం నిజమేనమ్మా. ఆ ప్రయత్నం నిజమే. ఆ దిశగా మరి త్వరలో రీచ్ అవుతామేమో కూడా తెలియదు. అంటే మీరు ఏదన్నా చెప్తే చేసేవాళ్ళు అలానే ఉన్నారా నిజంగా అని అడుగుతున్నాను. కొంతమంది అయితే అట్లా ఏమిటి, స్వామి వివేకానంద 100 మంది యోధులను కోరుకున్నారట. మనం లక్షల విగ్రహాలు పెట్టాం, 1,00,000 విగ్రహాలు పెట్టాం, కానీ ఆ 100 మంది యోధులు ఒక్కటవలేదా? పరాక్రమ ధైర్యముల శాంత మానసం కలవారు అసలు కనీసం భారతదేశంలో 100 మంది లేరా? స్వామి వివేకానంద కోరుకున్న 100 మంది మన దేశంలో లేరు అంటే మన దేశానికి అవమానం కదా. ఇనప శరీరం, ఉక్కు నరాలు, వజ్ర సంకల్పం అంటే విదేహ మానస విహారాప్త, ఈ దేహం నేను కాదు అని అనుకునే వాళ్ళే కదా ఇనప శరీరం. అట్లాంటి లక్షణాలు కలిగిన వారు మన భారతదేశంలో లేరా? మానస వన చరవర సంచారము నిలిపి, మానస వన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగని. ఈ మనసు యొక్క సంచారాన్ని నిలిపి మూర్తిని చూడగలిగే తత్వం కలిగిన వారు భారతదేశంలో 100 మంది లేరా? విదేహ మానస విహారాప్త, ఈ దేహం నేను కాదు అనుకునేవారు భారతదేశంలో 100 మంది లేరా? అంటే స్వామి వివేకానంద లేని వారిని కోరుకున్నాడా, లేకపోతే భారతదేశంలో నిజంగా లేరా? లేదండి, స్వామి వివేకానంద అలా కోరుకున్నారని మాకు తెలియదు. ఆ లక్షణాలన్నీ మాకు ఉన్నాయి అని మీకు అనిపిస్తే, అలా ఉన్నవారు ఎవరన్నా జీవించి ఉంటే, ఇదిగో నా ఫోన్ నెంబర్ ఇస్తున్నాను, నా వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను, మీరు కమ్యూనికేట్ చేయండి, మనం కలుద్దాం. ఊరికి అలాంటి లక్షణం కలిగిన వారు ఒక్కరయ్యి, నిజానికి 10,000 గ్రామాల నుంచి 10,000 మంది ఒక్కటైనా, ఈ 10,000 మందిలో 100 మందిని మనమే ఎంచుకుందాం. స్వామి వివేకానంద మిషన్ 100 మంది అలాంటి యోధులు నా వెంట ఉంటే భారతదేశం యొక్క స్థితిగతులను మార్చేస్తాను అన్నాడు కదా. ఆ మిషన్ మనం మొదలు పెడదాం ధర్మస్థాపన కోసం అని ఇచ్చిన పిలుపుకి చాలామంది, ఆటో డ్రైవర్ దగ్గర నుంచి ఒక పెద్ద స్థాయిలో పనిచేసే ఆఫీసర్, IPS IAS వ్యక్తుల దాకా ఈరోజు మంచి కాన్సెప్ట్ ఉందని కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఏంటి సార్ ఆ కాన్సెప్ట్? అంటే రామరాజ్య స్థాపన. రాఘవరెడ్డి గారు ఎవరు అంటే ఫస్ట్ వచ్చిన వర్డ్ అది, రామరాజ్య స్థాపన. దానికోసం వీళ్ళందరినీ, ఇప్పుడు మీరు చెప్పినట్లు ఎవరైతే ఉన్నారో ఈ వీరుల్ని, వీళ్ళందరినీ ఒక సమూహంగా ఏర్పాటు చేసుకోవటం. దేనికోసం అసలు ఈ సమూహం? చాలా మంచి ప్రశ్న, అవసరమైన ప్రశ్న. రామరాజ్య స్థాపన అంటే ముందు రామరాజ్యం అంటే ఏమిటి తెలుసుకోవటం. సహజంగాను ఇప్పుడు ఏమంటారమ్మా, శ్రీరామనవమి వచ్చిందంటే గుడికి వెళ్ళటం, వడపప్పు పానకం తీసుకోవటం, కొత్త బట్టలు కట్టుకోవటం, దాన్నే శ్రీరామనవమి అనుకుంటాం. అసలు రాముడు ఏం చేశాడు? రాముడు జీవితాంతం ఏం చేశాడు? ఆయన
కృష్ణుడు ఏం చేశాడు, శివుడు ఏం చేశాడు, దుర్గమ్మ ఏం చేసింది, వినాయకుడు ఏం చేశారు, అయ్యప్ప స్వామి ఏం చేశారు. వారి జీవితాంతం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ. చెడ్డవారిని శిక్షించడం, మంచివారిని రక్షించడం, ఇదే వారి పని. ఇది తీసేస్తే ఏమీ లేదు ఇంక అక్కడ కదమ్మా. మరి ఇప్పుడు రామరాజ్యం అంటే ధర్మస్థాపన అనగానే దుష్ట శిక్షణ శిష్ట రక్షణ ధర్మస్థాపనగా భావిస్తాం. రామో విగ్రహవాన్ ధర్మ అంటే ధర్మం పోత పోస్తే రాముడట అని ఎందుకు చెప్తామంటే రాముడి జీవితం మొత్తం దుష్ట శిక్షణ చేస్తానన్నాడు ఆయన. మరి ఇప్పుడు దుష్ట శిక్షణ మనం చేస్తామంటే ఒప్పుకుంటుందా? కోర్టు పోలీస్ స్టేషన్స్ ఒప్పుకుంటాయా? ఒప్పుకోరు. ఛత్రపతి శివాజీ ఈరోజు శరీరం తీసుకొచ్చి నేను దుష్ట శిక్షణ చేస్తానంటే ఒప్పుకుంటాయా కోర్టులో పోలీస్ స్టేషన్స్? మళ్ళీ అలాగని ఈ కోర్టుల్లో ఈ పోలీస్ స్టేషన్ల ద్వారా దుష్ట శిక్షణ శిష్ట రక్షణ జరుగుతుందా? అలా జరిగితే సహారా ఇండియా కేసు ఒకటి ఉందమ్మా. సుమారు 12-13 కోట్ల మంది బాధితులు ఉన్నారు. 3 లక్షల కోట్ల రూపాయలు స్థిర చరాస్తులు. ఒక్క సహారా ఇండియా కేసు ఒక్కటే చెప్తున్నాను నేను. 12-13 సంవత్సరాల నుంచి సుప్రీంకోర్టులో కేసు పెండింగే ఉంది. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు మొన్న ఈ మధ్య మాట్లాడుతూ సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉంది, మరి మేమేం చేస్తామని అంటున్నారు. అదేంటి 12-13 సంవత్సరాల నుంచి ఆ కేసుని తేల్చడం చేతగానే ఆ న్యాయమూర్తుల్ని ఇన్కెపాసిటీ పేరుతో ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి తొలగించమని భారత రాజ్యాంగం చెప్తుంది. మరి పార్లమెంట్లో ఆ పని మీరు చేయకపోతే ఎవరు చేస్తారు? ఒక్క న్యాయమూర్తి తప్పుడు తీర్పిస్తే 219 ఐపీసీ ప్రకారం 7 సంవత్సరాల జైలు శిక్ష ఉంది ఆ న్యాయమూర్తికి. భారతదేశంలో ఇప్పుడు దాకా ఏ న్యాయమూర్తి మీద ఈ 219 ఐపీసీ ఎక్కడా ప్రయోగించలేదు. అంటే ఈ 75 సంవత్సరాల నుంచి ఏ న్యాయమూర్తి ఎక్కడా కూడా తప్పుడు తీర్పులు ఇవ్వలేదా? ఇన్కెపాసిటీతో వ్యవహరించి హైకోర్టు సుప్రీంకోర్టు న్యాయమూర్తులను తొలగించమని ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 చెప్తుంది. ఇప్పుడు దాకా ఒక్క న్యాయమూర్తి తొలగించబడలేదు. అంటే ఏ న్యాయమూర్తి ఇన్కెపాసిటీతో వ్యవహరించలేదా? ఒక చట్టం తెలియని వ్యక్తి తప్పు చేసినా అతను నేరం అని చెప్పేసి ఎట్లయితే మనం ఆయన మీద కేసులు పెట్టి షార్ట్ షీట్ లైఫ్ ఫ్రేమ్ చేస్తున్నారు, మరి ఈ తప్పు చేసే న్యాయమూర్తులను శిక్షించాల్సిన బాధ్యత ఎవరిది అమ్మా? న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తే 197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పుడు దాకా ఏ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రయోగం చేసి ఆ న్యాయమూర్తులను తొలగించటం లేదు. కాబట్టి సామాన్యులకి కోర్టుల్లో న్యాయం దొరకట్లేదు. ఇప్పుడు ఈ రామరాజ్యం పేరుతో ఒక ప్రత్యేక సైనిక వ్యవస్థ, అంటే ప్రశ్నించే సైనిక వ్యవస్థనే, అది వేల స్థాయి నుంచి లక్ష స్థాయికి వెళ్తే ఇంకా మంచిదేనా, ఒక వ్యవస్థ కింద ఏర్పాటయ్యి ఇదిగో ఇట్లాంటి తప్పుడు తీర్పులు వీళ్ళు ఇస్తున్నా కూడా వీళ్ళని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలుగా ఉన్న మీరు ఎందుకు తొలగించట్లేదు అని ప్రశ్నించడం కోసం ఏర్పడిన వ్యవస్థ ఈ రామరాజ్యం తల్లి. అయితే ఇక్కడ ఇప్పుడు మీరు ఇన్ని చట్టాలు మాట్లాడారు, అదే రామరాజ్య వ్యవస్థే వచ్చింది అనుకోండి, ఈ కోర్టులు ఇవన్నీ పోయి మీరన్నట్లు లాస్ట్ టైం లాగా వస్తే, అంటే మీరు ఏ మార్పు కోరుకుంటున్నారు? కోర్టులు సక్రమంగా చేయాలి అనా, లేదంటే అసలు ఈ పోలీస్ వ్యవస్థ ఇది ఉండకూడదు అనా? కాదమ్మా. ఇప్పుడు మనం తప్పు చేస్తే ఎలా శిక్షలు అయితే ఉన్నాయో అలాగే న్యాయమూర్తులు పోలీసులు కూడా తప్పు చేస్తే వారికి కూడా శిక్షలు ఉన్నాయి. ఈవెన్ పోలీసులు తప్పు చేసినా పొలిటీషియన్ తప్పు చేసినా శిక్షించాల్సిన న్యాయస్థానం. కానీ న్యాయస్థానంలో న్యాయమూర్తులు ఆ పని మానేస్తే, ఉదాహరణకు తప్పుడు కేసులు పెట్టిన వారి మీద 340 సిఆర్పిసి ప్రయోగించమని ఆ చట్టం నిర్దేశించబడి ఉంది. ఈ చట్టాలను ప్రయోగించడం వారు మానేస్తే వీరి మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే 197 సిఆర్పిసి పాత చట్టం కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్ కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లు కానీ ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను అడిగే వ్యవస్థే ఈ రామరాజ్యం. వారి పని వారు చేయటం లేదు, న్యాయమూర్తుల పని న్యాయమూర్తులు చేయనప్పుడు న్యాయమూర్తులను తొలగించే బాధ్యత మీది. ఇటు న్యాయమూర్తులు కానీ ఇటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ముఖ్యమంత్రులు ప్రధానమంత్రులుగా ఉన్నవారు కానీ మనకు సర్వెంట్సే. సో కాబట్టి యజమాని యొక్క పాత్ర పోషించడమే రామరాజ్యం యొక్క కర్తవ్యం. వీఆర్ మాస్టర్స్ టు యూ, వీఆర్ నాట్ సర్వెంట్స్, వీఆర్ మాస్టర్స్. మేము మీకు యజమానులము. మా సర్వెంట్స్ వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు మానేస్తే ఇంకొక సర్వెంట్స్ ఉన్న మీరు వారి పని పట్టడం కోసం మేము మిమ్మల్ని పెట్టుకున్నాం, ఈ పని మీరు చేయండి అని గుర్తు చేసే వ్యవస్థే ఈ రామరాజ్యం. ఇది ఒక్కళ్ళు చేస్తే ఒక్కళ్ళు అడిగితే జరగదు కదా, కానీ వ్యవస్థీకృతం అవ్వాలి. దానివల్ల వచ్చే లాభం ఏమిటంటే
సుమారు 1 కోటి ఎకరాల పైనే దేవాలయాల భూములు, గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి మా భారతదేశంలో. 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు, 50 సంవత్సరాలు అయినా కోర్టులో పరిష్కారం లేదు అక్కడ. అప్పుడు ఇంకెందుకు మనకు ఆ వ్యవస్థ? అంటే మీకు చిన్న ఉదాహరణ చెప్తానమ్మా. నేను ఏ తప్పు చేయలేదు, ఒక ముఖ్యమంత్రి కొడుగ్గా ఉన్నాను, కాంగ్రెస్ పార్టీతో విభేదించాను కాబట్టి నన్ను 16 నెలలు జైల్లో పెట్టారని జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చెప్పే వివరణ. నేను ఏ తప్పు చేయలేదు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నాను, జగన్మోహన్ రెడ్డి గారు కక్షపూరితంగా నన్ను జైల్లో పెట్టాడు ఆయన, ఏ తప్పు లేకుండా అని చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు. ఊరికే కాసేపు వారి అభిమానులుగా మనం కూడా మారిపోయి ఇద్దరు ఏ తప్పు చేయలేదు అనుకుందాం కాసేపు. అమ్మ ఏమండి, ముఖ్యమంత్రిగా పనిచేసిన మీకు కానీ ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉన్న మీకే ఆ గతి పడితే, మీరు ఏ తప్పు చేయకుండా జైలుకి వెళ్ళే గతి పడితే సామాన్యుల పరిస్థితి ఏమిటి? మీకు అర్థమైందమ్మా? పోనీ కాసేపు నమ్మేస్తున్నాం, మీ అభిమానులుగా మేము నమ్మేస్తున్నాం, మీరు ఏ తప్పు చేయలే, మీరు కడిగిన ముత్యం, మీరు శుద్ధపోసలు, మీరు నమ్మేస్తున్నాం. మరి మీరు బయటకు వచ్చిన తర్వాత అయినా ఏ తప్పు చేయకుండా రిమాండ్కి పంపించారు మిమ్మల్ని మ్యాజిస్ట్రేట్. ఆ మ్యాజిస్ట్రేట్ మీద మీరు ఎందుకు 197 సిఆర్పిసి ముఖ్యమంత్రి అయిన తర్వాత అయినా ప్రయోగించలేదు? మీకు బెయిల్ ఇవ్వకుండా నిరాకరించినటువంటి హైకోర్టు న్యాయమూర్తుల మీద ఎందుకు ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 మీరు ప్రవేశపెట్టలేదు? మీరు ఇంత పెద్ద స్థాయిలోనే మీరే ఈ పని చేయలేకపోతే సామాన్యుల పరిస్థితి ఏమిటి? నరేంద్ర మోడీ గారు 2015లో బిల్ తీసుకొచ్చారు, NJAC యాక్ట్ అని, నేషనల్ జ్యుడిషియరీ అపాయింట్మెంట్ కమిషన్ అని తీసుకొచ్చారు. ఒక రకంగా ఎవరు విమర్శించినా ఏం చేసినా జ్యుడిషియరీని చక్కబెట్టడం కోసం నియామకాలు పారదర్శకంగా జరగాలి అని ఒక మంచి బిల్ తీసుకొచ్చారు అనుకుందాం మనం. ఈ బిల్లును సుప్రీంకోర్టు కొట్టి అవతల పడేసింది. 5 మందితో కూడిన ధర్మాసనం ఏర్పాటు చేసి జాస్తి చలమేశ్వర్ గారు ఒక్క ఆయన తప్పించి మిగతా 4 కలిసి ఆ బిల్లు కొట్టేశారు. ఈ బిల్లు ఎలా తెస్తారు, ఇది రాజ్యాంగ విరుద్ధం అని బిల్లు కొట్టి అవతల పడేశారు. అంత బలమైన ప్రధానమంత్రి తీసుకొచ్చిన బిల్లునే కొట్టి అవతల పాడేస్తే రేపు మీ ఆస్తిని 500 కోట్లు 1000 కోట్ల ఆస్తిని నేనే కబ్జా చేసి తప్పుడు డాక్యుమెంట్లు సృష్టించి నేను ఏ లంచం గించం ఇచ్చేసి సుప్రీంకోర్టులో నాకు అనుకూలంగా ఆర్డర్ పట్టుకొస్తే మీరు ఎక్కడికి వెళ్తారు? మీకు అర్థమైందో తల్లి? ప్రధానమంత్రి లాంటి వ్యక్తులే ఆ బిల్లు కొట్టేస్తే వాళ్ళే ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 ప్రయోగించి ఆ న్యాయమూర్తులను తొలగించడం చెయ్యకపోతే మీరు నేను ఏం చేయగలుగుతాం? కాబట్టి ఆ జ్యుడిషియరీ సిస్టమ్ ఏదైతే ధర్మస్థాపన, రామరాజ్యం అంటేనే ధర్మస్థాపన, రామరాజ్యం అంటేనే ధర్మం. ధర్మం అంటే ఏమిటండి? దుష్ట శిక్షణ శిష్ట రక్షణే ధర్మం. అంటే మేము రాముణ్ణి, కృష్ణుణ్ణి, శివుణ్ణి, పార్వతిని, దుర్గమ్మని ఈ శివాది షణ్మతాల వారి ద్వారా మాకు తెలిసిన కొద్దిపాటి అవగాహనతో చెప్తున్నాను తల్లి. నేను ఆ పదం యొక్క అర్థం చెప్పట్లేదు, మొత్తం తత్వం అర్థం చెప్పుకుంటున్నాను. చాలా మంది మేధావులు మళ్ళీ చెప్పొచ్చు, అది ఏమంటారు, తద్భవమా తత్సమమా, దాని ఉత్పత్తి ఏమిటి అని చెప్పొచ్చు, సశబ్దమా నిశ్శబ్దమా అని చెప్పొచ్చు, అది వేరే మరి పెద్ద సబ్జెక్ట్ అవ్వచ్చు. బట్ ఏది ఏమైనా తల్లి, ధర్మం స్థాపించబడాలి అనేదే మా లక్ష్యం, అదే రామరాజ్యం. అలా చెయ్యాలి అంటే ఇప్పుడు జ్యుడిషియరీ ధర్మస్థాపన చేస్తాం అన్న పబ్లిక్ సర్వెంట్స్ ఎవరైతే 21 IPCలో న్యాయమూర్తులుగా ప్రమాణ స్వీకారం చేసి వారు ఆ పని చేయటం మానేసి సామాన్యులకు న్యాయం దరిదాపుల్లో కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు, ఈ న్యాయమూర్తుల్ని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే పాత చట్టం 197 CRPC, కొత్త చట్టం 218 BNSS, ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4లను ప్రయోగించి తొలగించి జైలుకి పంపించే బాధ్యత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకోకపోతే ప్రశ్నించే వ్యవస్థే ఈ రామరాజ్యం. అసలు రామరాజ్య స్థాపన ఒక ఎత్తైతే దాని కార్యాచరణలో భాగంగా మీ అరెస్ట్ ఏదైతే జరిగిందో అది న్యాయబద్ధంగానే జరిగిందా? ఆ తర్వాతనే ఈ సెక్షన్స్ ఇవన్నీ తెలిసాయా వీర్రాఘవరెడ్డి గారికి? ముందు నుంచే పట్టుందా? కాదమ్మా, కాదు. ఆల్మోస్ట్ ఆల్ నేను ఈ 2006, 2007 ఆ సందర్భాల్లో కూడా ఏమన్నా కేసులు ఎవరికైనా పేదవాళ్ళకి ఇబ్బంది జరిగింది అంటే నాకు తెలిసిన సర్కిల్లో జరిగింది అట్లా అన్నప్పుడు ఈ కన్జ్యూమర్ ఫోరంలో వాళ్ళతోటే పార్టీ ఇన్ పర్సన్గా కేసులు వేయించడం. ఈ 2014-15లో నా మీద చాలా కేసులు నమోదైతే ప్రతి కేసులో పార్టీ ఇన్ పర్సన్గా నేనే ఆర్గ్యుమెంట్ చెప్పుకోవటం, ఈ ప్రక్రియ అంతా గతంలో కూడా చేస్తున్నాం తల్లి. నా మీద అప్పుడు ఎందుకు కేసులు పడ్డాయి? 2014-15లో సెక్షన్ 8 ఇంప్లిమెంట్ చేయమని మేము హైకోర్టులో రిట్ చేసామండి. 31162 ఆఫ్ 2015 ఒక రిట్ ఉంటుంది, అందుకంటే ముందు కూడా చాలా రిట్స్ ఉన్నాయి. ఈ సెక్షన్ 8 లా అండ్ ఆర్డర్ గవర్నర్కి ఇవ్వడం వల్ల వచ్చే ప్రయోజనాలు ఏమిటి, ఏ ఉద్దేశంతో పెట్టారని చేసి ఆ ప్రయత్నంలో భాగంగా
100 పోలీస్ స్టేషన్లకి హైకోర్టు నోటీసులు పంపించి కౌంటర్ వేయమన్నారండి. సో వాళ్ళ కౌంటర్కు బదులుగా మా మీద కేసులు పెట్టారండి వాళ్ళు. కౌంటర్ ఏంటి, సెక్షన్ 2కి అమెండ్మెంట్ చేయమంటున్నాం ఏపీ స్టేట్ రీఆర్గనైజేషన్ యాక్ట్లో. ఆ సెక్షన్ 2కి అమెండ్మెంట్ ఏంటంటే సెక్షన్ 5 ఏరియాలో ఎగ్జామ్షన్ ఇవ్వాలి. సెక్షన్ 2కే టెరిటరీ హ్యాస్ బీన్ ట్రాన్స్ఫర్ టు ద తెలంగాణ గవర్నమెంట్. సెక్షన్ 5 ఏరియా ఏదైతే కామన్ క్యాపిటల్ ఏరియా ఉందో దానికి మినహాయింపు ఇస్తేనే సెక్షన్ 8 లా అండ్ ఆర్డర్ అనేది గవర్నర్ చేతిలోకి వెళ్తుంది. ఎప్పుడైతే మీరు సెక్షన్ 2K పేరుతో సెక్షన్ 5 ఏరియాని కూడా తెలంగాణకి మీరు ట్రాన్స్ఫర్ చేసారో అప్పుడు ఇది లా అండ్ ఆర్డర్ స్టేట్ సబ్జెక్ట్ అయిపోతుంది, గవర్నర్ చేతుల్లోకి వెళ్ళదు. కాబట్టి మీరు సెక్షన్ 2Kని అమెండ్మెంట్ చేయండి అని మేము వేసిన రిట్ పిటిషన్లో కౌంటర్ ఏమని 100 పోలీస్ స్టేషన్ కామన్ క్యాపిటల్ ఏరియాలో 100 పిఎస్ఎస్ ఉండేయాము. అప్పుడు కౌంటర్ ఏమని హైకోర్టు అడిగినందుకు ఆ కౌంటర్ బదులుగా మా మీద కేసులు పెట్టారు. తల్లి భయంకరమైన కేసులు పెట్టారు. అన్ని కేసులు కొట్టేశారు. ఇంకొక కేసు మిగిలింది. బంజారా హిల్స్ టీఆర్ఎస్ భవన్ మీద వీర రాఘవరెడ్డి అనుచరులతో దాడి ఉన్న కేసు ఒకటి మీద ట్రయల్ రన్ అవుతుంది. ఇప్పుడు మిగతా అన్ని అయిపోయినాయి. తల్లి ఇప్పుడు రీసెంట్ గా జరిగిందండి అది ఇంకా ట్రయల్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు. స్టార్ట్ అవ్వలేదు. ఓకే, ప్రస్తుతానికి 2 పెండింగ్ లో ఉన్నాయి. అంతేనా? అంతే. ఎస్. అసలు మోటివ్ ఏంటి వీర రాఘవరెడ్డి గారు మోటివ్? ఇప్పుడు ఫస్ట్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నారు దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ. ఇది ఒక్కటేనా? అంతేనా? అంతే. ఎవరు తప్పు చేస్తే తప్పు చేసిన వారు శిక్షించబడాలి, ఒప్పు చేసిన వారు రక్షించబడాలి. ఇప్పుడు మన వ్యవస్థ ఎట్లా ఉందంటే, మీ దగ్గర డబ్బు అధికారం ఉందంటే తల్లి మీరు డబ్బులు ఖర్చు పెట్టగలరా? మీరు 1 కోటి రూపాయలు ఖర్చు పెట్టగలిగితే మీరు 1-2 మర్డర్లో మానభంగాలు చేసినా పర్వాలేదు, ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ అవ్వకుండా కాపాడుతున్న వ్యవస్థలు అట్లాంటి సిస్టమ్ ఈ రోజు ఉందమ్మా. ఈ రోజు మరి దీన్ని ఎలా మార్చాలనుకుంటున్నారు? అందుకే తల్లి ఒక ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పడాలనే కదమ్మా రామరాజ్యం పేరుతో పని మొదలు పెట్టింది. ఓకే, మీరే ఒక వ్యవస్థ లాగా? నేను ఒక వ్యవస్థ కాదమ్మా. నేను ఈ రోజు ఉంటాను, రేపు వెళ్ళిపోతాను. ఎంతకాలం ఉంటాము మీ శరీరం లోపల? అదే మీరు అనుకున్న వ్యవస్థ ఎలా పనిచేయాలి? వ్యవస్థ ఎట్లా పనిచేయాలమ్మా? ఉదాహరణకి ఇప్పుడు మనకి ప్రతి ఊర్లో అర్చక పురోహితులు ఉన్నారు. ప్రతి ఊర్లో అర్చక పురోహితులు ఉన్నారు. వీళ్ళ పని ఏమిటంటే అమ్మ, భగవద్గీత 18వ అధ్యాయం 42వ శ్లోకంలో శమో ధమస్తప శౌచం క్షాంతిర్జావమేవచ జ్ఞానం విజ్ఞానమాస్తిక్యం బ్రహ్మ కర్మ స్వభావజం, ఈ లక్షణాలు ఎవరికి ఉన్నాయో వారినే బ్రాహ్మణులు అంటున్నాం మనం. అలాంటి లక్షణాలు ఉన్నవారే అర్చక పురోహితులుగా ఉండాలి. వీళ్ళు ప్రతి ఊర్లోనూ ఉన్నారు. చాతుర్వర్ణ వ్యవస్థలో మొదటిదమ్మ ఇది. ఇంకా రెండోది శౌర్యం తేజో ధృతిర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. ఈ లక్షణాలు ఎవరిలో ఉన్నాయో వాళ్ళని క్షత్రియులు అన్నాం మనం. క్షాత్రం భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకం ఇది. ఊరిలో నాకంటే ముందు ఈ జ్ఞానం విజ్ఞానం కలిగిన బ్రాహ్మణులే. వాళ్ళకి ఆ జ్ఞానం విజ్ఞానం అంటూ ఉంటే, అయ్యా ఇన్ని గోచార భూములు అన్యాక్రాంతం అయిపోయినాయి, ఇన్ని దేవాలయాలు అన్యాక్రాంతం అయిపోయినాయి. ఇట్లా ప్రతి ఊర్లో ఉండే అర్చక పురోహితులు మనం క్షాత్రం కలిగిన వారిని ఊరికి ఒక్కరిని గుర్తిస్తే ఎంతమందినమ్మా? ఒకరిని. భగవద్గీత 18వ అధ్యాయం 43వ శ్లోకంలో పేర్కొనబడిన లక్షణం కలిగిన వారు ఒక్క క్షత్రియుని ఊర్లో గుర్తిస్తే, అంటే క్షత్రియ వర్ణంలో పుట్టాలని లేదమ్మా, ఈ లక్షణాలు ఉంటే ఆర్ణ క్షత్రియుడే. గుర్తిస్తే మన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ 2 రాష్ట్రాల్లోనే సుమారు 27-28 వేల గ్రామాలు ఉన్నాయమ్మా. సో ప్రతి గ్రామానికి ఒక క్షత్రియుడు ఉంటే 27,000 మంది అయినట్టే కదా. 5,000 మంది సమూహం వచ్చి ఒక ప్రశ్నిస్తేనే పెద్ద విషయం అది. సో అట్లా ప్రతి గ్రామం నుంచి ముందు మనం వాళ్ళని మేల్కొల్పాలి. ఇట్లాంటి అరాచకం జరుగుతుందంటే మనకు ప్రత్యేక ఒక వ్యవస్థ ఏర్పడాలి. ఆ వ్యవస్థలో మీరు ఈ లక్షణాలు కలిగిన వారు మీరైతే, అట్లాంటి లక్షణాలు కలిగిన నమ్మకం మీకు ఉందంటే మాత్రం క్షాత్రం కలిగిన వారిని గుర్తించి ఊరికొక్కళ్ళని మీరు సిద్ధం చేసి, మరి వారి పోషణ, క్షాత్రం కలిగిన వారిని ఒకరిని గుర్తించారనుకోండి అమ్మ, ఆయన ఏదో ఆ కుటుంబ పోషణలో ఆ దైవీహేష గుణమయీ మమ మాయా దురత్యయ మామేవయ్యి ప్రపద్యంతి మాయామేతం తరంతితే, ఆయన మాయలో ఆయన ఉంటారు. ఆయన కుటుంబ పోషణ సర్వైవల్ ట్రాప్లో ఆయన ఉండొచ్చు. ఈ కుటుంబ పోషణ వైశ్యులు చూసుకోవాలి. కృషి గోరక్ష వాణిజ్యం వైశ్యకర్మ స్వభావజం, వ్యవసాయం వ్యాపారం గోరక్షణ ఎవరు చేస్తున్నారు? వారే వైశ్యులు. విన్నారా తల్లి? కాబట్టి ఈ వైశ్యులు శూద్రులు ఆ పోషణ చూసుకోవాలి. పరిచర్యాత్మకం కర్మ శూద్రశ్యాపి స్వభావజం 18వ అధ్యాయం 44వ శ్లోకం. కాబట్టి ఈ క్షత్రియుడి యొక్క పోషణ వైశ్యులు శూద్రులు చూసుకోవాలి. ఈ క్షత్రియుని గుర్తించే బాధ్యత ఏమో బ్రాహ్మణులది,
ఈ మిగతా 2 వర్ణాల వారిని కమ్యూనికేట్ చేసి ఊరికొకళ్ళని క్షత్రియుని నిలిపే బాధ్యత వాళ్ళు తీసుకుంటే అది నిజమైన రామరాజ్యం కింద ఏర్పాటవుతుంది అన్న ఉద్దేశంతోనే ప్రతి ఊర్లోనూ అర్చక పురోహితులను కలిసి, ఏమండి కాశ్మీర్లో హిందువులను ఓచుకోత కోసారు, బంగ్లాదేశ్లో కోస్తున్నారు, నిన్నగాక మొన్న పెహల్గాం దాడిలో 27 మందిని ప్యాంటులు విప్పి జిప్పులు తీసి మరి హిందువులు అవునా కాదని కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపారు. ఈయన ఎవరమ్మా? ఓవైసీ అట ఆయన. పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే 100 కోట్ల మంది హిందువుల్ని చంపేస్తాన్నాడు ఆయన. అది నేరం కాదు అని కోర్టు కూడా శిక్ష వేయలేదు ఆయనకి. సో ఇట్లాంటి విపత్తులు మనకు ఉన్నప్పుడు మరి మనం ధర్మస్థాపనార్థం కూడా మనకు ప్రత్యేక వ్యవస్థ అవసరం మనకి అని మీరు గుర్తెరిగి ఈ పని మొదలు పెట్టాలి. లేకపోతే కాశ్మీర్లో హిందువులు జరిగిన గతే మనకు కూడా పడుతుంది మనకైనా. అక్కడ కోర్టులు పోలీస్ స్టేషన్లు ఉన్నాయి, ఏమన్నా కాపాడినాయా? పాకిస్తాన్ ఇండియా విభజనప్పుడు కూడా కొన్ని లక్షల మందిని చంపే శవాలను పంపించారు, అక్కడ కోర్టులో పోలీస్ స్టేషన్లు ఏమన్నా కాపాడినాయా? వెస్ట్ బెంగాల్లో కోర్టులు పోలీస్ స్టేషన్లు ఏమన్నా కాపాడుతున్నాయా? బంగ్లాదేశ్లో ఏమన్నా కాపాడుతున్నాయా ఆ ఓచుకోతలను ఏమన్నా? కాబట్టి మనమే ప్రత్యేక వ్యవస్థ కింద ఏర్పాటు అవ్వాలి. ఈ పోలీస్ స్టేషన్లు కానీ కోర్టులు కానీ వాళ్ళకి ఏది లాభం, అధికారులు ఎలా చెప్తే పై రాజకీయంగా చెప్తే అట్లా వాళ్ళు ఆడుతుంటారు. సో కాబట్టి ప్రత్యేక సైనిక వ్యవస్థ కింద ఏర్పాటు అవ్వాలని అర్చక పురోహితులను కలిసి చెప్పడం. మా చిన్న స్వార్థం ఏమిటంటే 27,000 గ్రామాలు అయిపోతాయి అని కాదు, ముందు ఈ పని అంటూ మొదలు పెడితే 100 గ్రామాల్లో ఈ మనం సక్సెస్ అయినా మిగతా గ్రామాలకు అది విస్తరిస్తుందని. రైట్. ఈ పనిలో భాగంగా ఇప్పుడు తెలంగాణలో చూసుకుంటే మార్వాడి గో బ్యాక్ అని ఒక నినాదం మీరు వినే ఉంటారు. ఈ రోజు అనుకుంటా ఈవెన్ షాపులు కూడా తగలబెట్టడం జరుగుతోంది. దీన్ని మీరు సమర్థిస్తారా? ఎలా చూస్తారు? అంటే అమ్మా, ఇది మీరు చెప్పేది ఈ రోజు కొత్తగా వచ్చిన సమస్య కాదు. ఇది మార్వాడి గో బ్యాక్ ఇది కొత్త సమస్య కాదు. అసలు రాముడే ఇక్కడ వాడు కాదు, రాముడు విదేశీయుడు, వీళ్ళందరూ ఆర్యులు ఏ దేశం నుంచో ఇక్కడికి వలస వచ్చారని తేరి తీసుకొచ్చారు. మీకు అర్థమైందమ్మా? అసలు ముందు వాస్తవం ఏమిటో తెలిస్తే అప్పుడు మనకు పరిష్కారం తెలుస్తుంది. రాముడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఈ 3 వర్ణాల వారు ఈ దేశీయులే కాదు అని తేరీ తీసుకొచ్చారు. మనందరం శూద్రులు, మనల్ని అందరినీ అనగదొక్కడం కోసమే వీళ్ళు ఇట్లాంటి పెత్తనం చేస్తూ మీరు మా కింద పని చేయాలని చెప్పేసి ఎక్కడి నుంచో వచ్చి మన మీద పెత్తనం చలాయిస్తున్నారని తేరీ తీసుకొచ్చారు కదమ్మా. దానికి పరిష్కారం ఏమిటి? దానికి మన దగ్గర ఉన్న సమాధానం ఏమిటి? నిజంగానే ఈ బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఇక్కడ వారు కాదా? వారికి మనకి ఏం సంబంధం లేదా? కొంత సంబంధం లేకపోతే ఒప్పుకుందాం. మనకి మృగమదలామ శుభ నీటిలవర జటాయు మోక్ష ఫలదా. వాల్మీకి రామాయణంలో శ్రీరాముడు జటాయు సంభాషణ ఉందమ్మా. దాంట్లో జటాయువు చెప్తున్నాడు, బ్రహ్మకు 14 మంది కుమారులు, అందులో ఒక ఆయన మరీచి కశ్యపుడు పుట్టాడు. కశ్యపుడికి 8 మంది భార్యలు, 8వ భార్య పేరు మను. ఈ మనుకి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రులు జన్మించారు అని చెప్పాడు. అది నిజం చేస్తూ కాశ్యప గోత్రంలో బ్రాహ్మణులు, కాశ్యప గోత్రంలో క్షత్రియులు, కసపు అనే గోత్రంలో వైశ్యులు, కాశ్యప గోత్రంలో రెడ్డి, కమ్మ, కాపు, మాల, మాదిగా, కమరి, కుమరి ఉన్నారు అన్నమాట. విన్నారా తల్లి? మరి గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే కదా. ఈ వైశ్యాస అయినా, క్షత్రియులైనా, బ్రాహ్మణులైనా, శూద్రులైనా అందరూ ఒక తల్లి పిల్లలే కదా, తండ్రి ఒకడే కశ్యపుడే కదా. గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. రెడ్డిల్లో పైడిపాల గోత్రం ఉంది పోతంశెట్టి ఇంటి పేరుతో, కాపుల్లో పైడిపాల గోత్రం ఉంది పాటంశెట్టి ఇంటి పేరుతో, కమ్మ చౌదరీస్లో పైడిపాల గోత్రం ఉంది కంబంపాటి ఇంటి పేరుతో, మంగళిలో పసుపులేటి ఇంటి పేరుతో పైడిపాల గోత్రం ఉంది. ఇంకా అనేక కులాలుగా మనకి వృత్తులు కులాలు అయిపోయిన అన్ని ఇంట్లోని పైడిపాల గోత్రం ఉంది. కౌండిన్య గోత్రం 3 వర్ణాల్లో ఉంది, కౌశిక్ గోత్రం 3 వర్ణాల్లో ఉంది, వశిష్ఠ గోత్రం 3 వర్ణాల్లో ఉంది. మరి గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. వాల్మీకి రామాయణం సాక్ష్యంగా ఉంది. ఇంక రెండోది, ఎక్కడి నుంచో ఇక్కడికి వచ్చారన్నమాట అబద్ధం అని తేలుతుంది కదమ్మా, అందరూ ఒక తల్లి పిల్లలు అయినప్పుడు. మీకు అర్థమైందమ్మా? ఇప్పుడు ఈ థియరీ ఎక్కడైతే మనం చెప్పడం మానేసామో, చెప్పట్లేదో, అప్పుడు మనకి సమస్య వస్తుందండి ఇక్కడికి. మీకు అర్థమైందే తల్లి? అసలు మనందరూ ఒక తల్లి పిల్లలమే, గోత్రాల ప్రకారంగా మనందరూ బంధువులమే.
అనే థియరీని మనం చెప్పగలిగి మీ గోత్రాలు తీసుకోండి, మా గోత్రాలు తీసుకోండి, మన బంధుత్వం తెలుస్తుంది. మీ క్యాస్ట్ని వదులుకోవద్దండి, మీ క్యాస్ట్ గట్టిగా చెప్పుకోండి మీరు. కానీ అవతల మనం హీనంగా చూసే ఆ కులపోడికి మనకున్న బంధుత్వం మన గోత్రం చెప్తుంది. మరి ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోకపోవడం వల్లే నీది పలానా కులం, నీది పలానా ప్రాంతం అని ఆ గొడవలు కూడా వస్తున్నాయి తల్లి. ఇది జరగాలని కోరిక అంతే. ఇంకా ఇంకా చూడండి అమ్మ, మీకు మసీదుల్లో కానీ లేకపోతే చర్చిల్లో కానీ వాళ్ళు ఏ రోజైతే ప్రార్థన కోసం సమయం ఎంచుకున్నారో ఆ సమయంలో ప్రార్థనతో పాటు బోధన కూడా జరుగుతుంది. ఈ బోధన మన ఆలయాల్లో లేదు, మన ప్రార్థనా మందిరాల్లో లేదు. మీరు వచ్చారు, మీరు అర్చన చేయించుకున్నారు, మేము వచ్చాం, మేము పూజ చేయించుకున్నాం, మాకు ఏదో 4-5 బిల్డింగ్లు కావాలని నేను కోరుకుంటున్నాను, వాళ్ళకు 10 బిల్డింగ్లని వాళ్ళు కోరుకుంటున్నారు, వెళ్ళిపోతుంది, అన్నం పెట్టుకుంటున్నాం, అయిపోతుంది. అసలు మనకి లోపలుండే మూర్తికి ఉన్న సంబంధం ఏమిటి? రాముడిని ఒక కులానికి, కృష్ణుని ఒక కులానికి, ఇంకా ఇలాగ ఒక్కొక్క దేవుడిని ఒక కులానికి మనం తీసేసుకుని వర్ణానికి పెట్టేసుకుని ఇంకా ఆ దేవుడు మనవాడు కాదు అనుకుంటున్నాం. నిజానికి లెక్కేసుకొస్తే గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. ఈ భూమి అంతా ఒకటే కుటుంబం. ఇప్పుడు కశ్యపుడు సంతతిలో వారమైన కౌశిక, ఈ కుశ పరంపరలో కౌశిక, విశ్వామిత్ర, ధనంజయ, పాండవ గోత్రాల్లో వారైన, అత్రి పరంపరలో ఆత్రేయస గోత్రులైన, అంగీరస పరంపరలో భరద్వాజ, గౌతమాసాది గోత్రులైన, భృగు పరంపరలో శ్రీవత్స, మార్కండేయ, భార్గవస గోత్రులైన, మొత్తం వీళ్ళందరికీ తండ్రి బ్రహ్మే కాబట్టి భూమి అంతా వసుదంతా ఒకటే కుటుంబం అని చెప్పుకొచ్చాం. ఆ మర్మం, ఆ మూలం అంతా మన గోత్రాల్లో ఉంది. మన అందరూ బంధువులమైనటువంటి బోధన లేకపోవటం వల్లే మీరు చెప్పి ఈ మార్వాడి, గోబ్యాక్ ఇలాంటివన్నీ కూడా రావడం కారణం అయి ఉండొచ్చు అంతే. చివరి ఆఖరికి వాళ్ళ షాపులు తగలబెట్టే వరకు వెళ్ళి ఈ ఇదంతా ఈ బోధన అనేది నిజంగా చైతన్యవంతంగా చేస్తే ఇట్లాంటివి ఫ్యూచర్ లో రాకుండా ఉంటాయా? అంటే కొంతవరకు తగ్గొచ్చు. ఇప్పుడు చెడ్డవాళ్ళు ఎట్లానా మారరు. మీరు ఎన్ని బోధనలు చేసినా చెడ్డవాళ్ళు ఎట్లానా మారకపోవచ్చు. అంటే మనం ఒక చేసే పనిని బట్టి మంచి చెడుని నిర్దేశించే కంటే కూడా ఈ సత్యాన్ని మనం చెప్పగలిగితే, ఇట్లాంటి సత్యాన్ని, ఉదాహరణకి మాది తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం గ్రామం అన్న. అక్కడ ఎప్పటి నుంచో 16-18 సంవత్సరాల నుంచి ఈ క్షురక వృత్తి, మంగళ వాయిద్యాలు ఈ వృత్తి చేస్తున్న అబ్బాయిని నువ్వు మంగళోడు అని చెప్పేసి దూషించి మరి, అంటే మూలం ఏమిటంటే వేరే అపోజిషన్ పార్టీ వాడితో కలిపి ఆయన టీ తాగాడంట. అది ఈయన బాధ. నువ్వు పలానా కుల దూషించి ఆయన కొట్టి ఆయన షాప్ అంతా తోసేసి పక్కన పడేశారు. ఎవరైతే ఈ తప్పుడు పని చేస్తున్నారో వీళ్ళదే అయింది ఒకటే గోత్రం. ఆధునికంగా ఇతందో కులం అతందో కులం అయి ఉండొచ్చు, మా వృత్తులు కులంగా మారిపోయి ఉండొచ్చు, ఇద్దరితో ఒకటే గోత్రం. సో మన గోత్రం ప్రకారంగా మన అందరూ బంధువులమే. గోత్రాలు విడదీసేవి కాదు, గోత్రాలు కలిపేవి. ఈ గోత్రాన్ని కేవలం ఒక పూజ కోసమే కాదు, మన బంధుత్వం తెలపడం కోసం మనం ఈ గోత్రాలను ఉపయోగించుకోవచ్చు. అటువంటి ప్రచారం అన్న కొంచెం పెరగటం వల్ల, అట్లానే ప్రాంతాలు కూడా నువ్వు ఎక్కడి నుంచో ఇక్కడ బతకడానికి వచ్చావు. ఈవెన్ మా చెంచలు కూడా జైల్లో కూడా సూపరింటెండెంట్ బాబు, మిగతా వాళ్ళు ఎవరు ప్రవర్తనతో లేరు. ఆయన ఒక ఎస్పీ క్యాడర్ వ్యక్తి అయ్యి ఉండి అసలు మీ ఆంధ్ర వాళ్ళకి సిగ్గు శరం లేదా, మా తెలంగాణకి ఎందుకు వస్తున్నారు ఇంకా మీరు? అరే ఆర్టికల్ 19 ఒకటి ఉంది, భారతదేశంలో ఎక్కడన్నా మనం ఉండొచ్చు, మనం ఈ స్పృహ ఆయనకి లేదు. అట్లా ఇంకెంతమంది అట్లాంటి తక్కువ సంకుచిత బుద్ధితో ఆలోచిస్తారు వాళ్ళందరికీ మనం మూలాలు చెప్పగలిగితే. అమ్మ ఇంత మాట్లాడుకుంటున్నాం కదా తల్లి, చిన్న ప్రశ్న అమ్మ, రాముడు ఎక్కడ పుట్టాడంటే ఏం చెప్తారు తల్లి? ఏం చెప్తాం సహజంగా? ఏం చెప్తాం? అయోధ్య. కృష్ణుడు ఎక్కడ పుట్టాడంటే ఏం చెప్తాం తల్లి? ద్వారక. మధుర. ద్వారకని ఆయన ఏర్పాటు చేశారు, తర్వాత మళ్ళీ ఏం కట్టుకున్నారు ఆయన. ఈ రాముడిది కృష్ణుడిది కూడా శ్రీ మహావిష్ణు అవతారాలని చెప్తారు కదమ్మా. మరి రాముడు మొదట అవతారం, అంటే ఈ శ్రీ మహావిష్ణువు మొదట అవతారం, మత్స్య అవతారం ఎక్కడా? సహజంగా ఈ ప్రశ్న లేదమ్మా ముందు అసలు. దానికి సాక్ష్యంగా ఏదైనా క్షేత్రం ఉందా అంటే తిరుపతి దగ్గర నాగులాపురం. శ్రీ మహావిష్ణువు వేదాలను తీసుకుని బ్రహ్మదేవుడికి అక్కడ నాగులాపురం దగ్గర ఇస్తే మొదట అవతారం మత్స్య అవతారం తల్లి. అక్కడ వేదాలను తీసుకొచ్చి ఇచ్చినప్పుడు అక్కడ ఆయన సృష్టి మొదలు పెట్టారట అమ్మ. రెండో అవతారానికి సాక్ష్యంగా తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఉందమ్మ. మూడో అవతారానికి సాక్ష్యంగా ఆది వరాహ క్షేత్రం తిరుపతి. అసలు పేరే ఆది వరాహ క్షేత్రం. తిరుపతి పేరు తిరుపతి కాదు, అసలు పేరు ఆది వరాహ క్షేత్రం. ఈ ఆది వరాహ క్షేత్రానికి ముందు ఏమని పిలిచేవాళ్ళం? శ్రీ వెంకటేశ సుప్రకాశ సర్వోన్నత సజ్జన మానస
నికేతన కనకాంబరధరల సన్మకుట కుండల విరాజిత హరే అనుచుని పొగడగ త్యాగరాజగేయుడు మానవేంద్రుడైన రామచంద్రుడు. ఆదివరాహ క్షేత్రానికి ముందు అసలు పేరు వైకుంఠం అంటండి. సో 3వ అవతారం ఆదివరాహ క్షేత్రం తిరుపతి అయితే, 4వ అవతారం అహోబిల క్షేత్రం, 5వ అవతారం వామనావతారానికి కూడా మహాబల క్షేత్రం అని చెప్పారు అప్పట్లో. ఆ మహాబలం అహోబిలం రెండు ఒకటే. ఈ మూలాలు కూడా మనకు తెలియటం వల్ల ఓహో ఇట్లా జరిగిందా, సృష్టి ఇక్కడి నుంచి మొదలయ్యిందా, తిరుపతి దగ్గరే బ్రహ్మదేవుడు 14 మంది కుమారులని సృష్టించాడా అంటే అన్ని గోత్రాలకే మూలం తిరుపతి దగ్గర నాగులాపురమేనా? అప్పుడు మనకి ప్రాంతం బాధ లేదు కదమ్మా. ఇంకప్పుడు ఓ ఆ ప్రాంతం మీది అని నేను బాధపడితే ఇంక నా బాధ చెప్పుకోలేను. కానీ నేను మొత్తం మూలం ఒకటి దొరికింది. ఎందుకమ్మా రాముడు అయోధ్య రామ మందిరానికి మన ప్రధానమంత్రి గారు ఆ ప్రతిష్టాపనప్పుడు పూజ చేస్తున్నప్పుడు నేపాల్ ప్రధానమంత్రి చెప్పారు, రాముడు పుట్టింది మీ అయోధ్యలో కాదు, మా నేపాల్లో కూడా అయోధ్య ఉంది, రాముడు ఎక్కడ పుట్టాడు అన్నారు. రాముడిని ఇక్ష్వాకు వంశీయుడు అంటారు. ఇక్ష్వాకు అయోధ్యకి మొట్టమొదటి చక్రవర్తి అని వాల్మీకి రామాయణం చెప్తుంది. అయోధ్యకి ఆయనే మొట్టమొదటి రాజు అని చెప్పి. మరి ఈ యొక్క ఇక్ష్వాకు తండ్రి ఎవరు? మనువు. మనువు తండ్రి ఎవరు? సూర్యుడు. సూర్యుడు అంటే ఆకాశంలో సూర్యుడు కాదమ్మా, కశ్యపుడు కొడుకు సూర్యుడు. కశ్యపుడు తండ్రి ఎవరు? మరీచి. మరీచి తండ్రి బ్రహ్మ. ఈ మరీచి పుట్టిన ప్రదేశం తిరుపతి దగ్గర నాగులాపురం. సో మరి రాముడు ఎక్కడ వాడు తల్లి? రాముడు పూర్వీకులు ఎక్కడ వారు? ఈ సత్యం మనం చెప్పకపోవటం వల్ల రాముడు విదేశీయుడైన ముద్ర వేయించుకున్నాం. ఇప్పుడు రాముడు పూర్వీకులు తిరుపతి దగ్గర నుంచే వెళ్ళారని చెప్పడం, సత్యాన్ని మనం చెప్పకపోవటం వల్ల అసలు రాముడే ఇక్కడ వాడు కాదు, ఈ ఆర్యులు అందరూ ఎక్కడ వారు అనే ముద్రను మనం మీద పెట్టుకున్నాం తల్లి, సత్యం చెప్పకపోవటం వల్ల. కాబట్టి ఇట్లాంటి సత్యాలన్నీ అంటే ఇది సత్యం కాకపోతే ఏది సత్యం అది ఆ సత్యం బయటకు రావాలి. నేను చెప్పిందే సత్యం నమ్మని అంటలేదమ్మా, సత్యం ఏదో అది బయటకు రావాలని కోరుకుందాం మనం. ఇట్లాంటి విషయమే ధర్మస్థల విషయం. గత కొన్ని రోజులుగా రకరకాల న్యూస్లు చూసాం. అట్లాంటి పవిత్ర క్షేత్రంలో కొన్ని 100ల పైగా డెడ్ బాడీలు ఉన్నాయని రకరకాల ప్రచారాలు చూసాం. తీరా చూస్తే ఏది దొరకలేదని, ఏమీ జరగలేదని. మరి ఎందుకు ఇంత హై డ్రామా, దేనికోసం? ఎవరైతే చెప్పారో అక్కడ మేమే స్వయంగా పాతి పెట్టామని చెప్పారో వాళ్ళు ఇప్పుడు వచ్చి మేము చెప్పింది అబద్ధం స్టేట్మెంట్ వాళ్ళే ఇచ్చారు. అంటే అప్పటి స్టేట్మెంట్ అబద్ధమా, ఇప్పుడు స్టేట్మెంట్ అబద్ధమా? అసలు ఒకవేళ అది అబద్ధమై ఇది నిజమైతే మాత్రం అసలు ఈ కుట్ర ఎందుకు జరుగుతుంది? సహజంగానేనమ్మా, భారతదేశంలో క్రిస్టియానిటీ కానీ ముస్లిమ్స్ కానీ హిందువులు కానీ ఎవరైతే ఇప్పుడు ఉన్నారో అందరికీ వారి వారి మతాన్ని ఒక మతాన్ని నమ్మి ఆ మతాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసిన హక్కు భారత రాజ్యాంగం ఇచ్చింది. ఇక్కడ ఏంటంటే ఈ హిందువులకి ఈ మతాన్ని ఆచరిస్తూ ప్రచారం చేసి మత మార్పిడి చేసేటువంటి లక్షణాలు కానీ అధ్యయనం కానీ ఆ పరిశోధన కానీ ఎక్కడ భగవద్గీతలో కానీ ఈ భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల్లో ఎక్కడా లేదు. వారి అధ్యాపనం ఏమిటంటే ఏ ఏ దేశాలను ఎలా కబలించాలి మత మార్పిడి పేరుతో వారికి ఒక ప్రాక్టీస్ ఉందండి, వారికి ఒక సాధన ఉంది వారికి. అట్లాంటి స్టేజ్లో ఒకవేళ ఇట్లాంటిది బురద జల్లేసి మీ మతం మీద మీరు నమ్మిన దేవుడి మీద ఇలాంటి బురద జల్లగలిగితే ఆ వారి మతంలోకి తీసుకురావడం సులభం అయిపోవచ్చు కదమ్మా. అట్లాంటి కుట్ర కూడా ఉండొచ్చు కదా. ఇప్పుడు చాలా మంది పెద్దలు చెప్పినట్టమ్మా, అసలు ఖురాన్లో ఏముందో ముస్లిమ్స్ చాలా మందికి అవగాహన ఉంది. మీకు క్రిస్టియానిటీలో ఏముందో ఏమంటారు, బైబిల్లో ఏముందో క్రిస్టియన్స్కి చాలా మందికి అవగాహన ఉంది. అసలు భగవద్గీతలో ఏముంది, భాగవత రామాయణ గీతాది శృతి శాస్త్ర పురాణాల్లో ఏముంది హిందువులకి చాలా మందికి అవగాహన లేదు. కరెక్ట్. రాముడు అనగానే, కృష్ణుడు అనగానే, శివుడు అనగానే, దుర్గమ్మ అనగానే ఆ రోజు వెళ్ళింది అన్నం పెట్టుకొచ్చాం. వాళ్ళు ఏం చేసి వెళ్ళారు ఇక్కడ ఈ భూమి మీద, వారికి మనకుండే బంధుత్వం ఏమిటి అని అంత అవగాహన లేదు కదా తల్లి. కాబట్టి ఏమిటంటే మతాన్ని మార్చడం కోసం వాళ్ళకి అనేకమైన మార్గాలు ఇది కూడా ఒకటి అయ్యి ఉండొచ్చు. ఓకే. ఇప్పుడు రీసెంట్గా ఇంకొక ఇష్యూ మీకు నేను న్యూస్ ఒకటి చూపించాను. ఇట్లా కృష్ణుడి విగ్రహం ఎన్టీఆర్ గారిని కృష్ణుడి రూపంలో ప్రతిష్ఠించడాన్ని అడ్డుకుంటున్నారు. అది కూడా యాదవులు వెళ్ళి ధర్నా చేయటం. అంటే కృష్ణుడు కేవలం యాదవులకు మాత్రమే దేవుడు అన్నట్టుగా ప్రొజెక్ట్ అవుతుందా, లేకపోతే ఇప్పుడు మీరు
ఆ విగ్రహం ఏదైతే ఉందో ఎన్టీఆర్ రూపంలో కృష్ణుడిని ఆవిష్కరించడానికి మీరు సమర్థిస్తారా? అంటే ఒకటి ఏంటంటే అమ్మా, ఈ కృష్ణుడు అనేవాడు భగవద్గీత అంటే కొంతవరకు మనం వినగలిగిన నయనం చిందంతి శస్త్రాన్ని నయనం దాతి పావక నచయనం క్లేదయంత్యాపో నశోష్యతి మారుత. అంటే ఆత్మ గురించి ఇంత వివరంగా చెప్పిన గ్రంథం భగవద్గీత తప్ప ప్రపంచంలోకి ఏమీ లేదు. ఈ శరీరం కాదు, శరీరం లోపల ఉండే చైతన్యమైన ఆత్మని ఒక ఇది కింద వర్ణిస్తూ దాని యొక్క అంటే అస్త్రశస్త్రాలతో ఎలా ఛేదించబడదు, పూర్వాభ్యాసన తేనైవ హరియతే, ఆ పూర్వజన్మ అభ్యాసం చేత ఈ జన్మలో ఎలాంటి యోగం వైపు నెట్టబడతాము. సదృశం చేష్టతే స్వస్య ప్రకృతిర్జ్ఞానవానపి, ఈ ప్రకృతి ద్వారా ఏ గుణాలనైతే పుణుకుపుచ్చుకుని జన్మ తీసుకున్నామో ఆ గుణాలను అనుసరించి మనం చేసే పనులు ఉంటాయి అని ఈ ఆత్మతత్వం గురించి, మన లోపల ఉండే జీవుడి గురించి ఇంత స్పష్టంగా రాకపోకల గురించి చెప్పిన గ్రంథం ప్రపంచంలో ఏమీ లేదు. అట్లాంటి శ్రీకృష్ణుడి తత్వం ఏమిటంటే కష్టానికి సుఖానికి స్థిరంగా నిలబడి అంటే స్థితప్రజ్ఞత కలిగిన తత్వం శ్రీకృష్ణుడిది. అట్లాంటి తత్వాన్ని సహజంగానే ఒక మనిషితో పోల్చడం వల్ల భవిష్యత్ కాలంలో ఏమైపోతుందంటే ఒక 10 సంవత్సరాలకో 15 సంవత్సరాలకో లేకపోతే 100 సంవత్సరాల తర్వాతే ఈయనే కృష్ణుడు. మీకు అర్థం? ఇప్పుడు ఏముందమ్మా, మనం ఎవరినైనా అన్నమయ్య పాట అడిగాం అనుకోండి అమ్మా, అన్నమయ్య సినిమాలో ఉండే పాటలే అన్నమయ్య పాటలు అనుకుంటున్నారు, మిగతా పాటలు అన్నమయ్య కాదు అనుకుంటున్నారు. మీకు అర్థమైందే తల్లి? అట్లాంటి ఆ సందర్భంలో అలాంటి ప్రమాదం ఉంది కాబట్టి దాన్ని అవాయిడ్ చేయగలిగితే తప్పేమీ లేదమ్మా. ఇంకా రెండోది సర్వభూతస్థమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మ సర్వత్ర సమదర్శన మత్త పరతరం నాణ్యత్ కించదస్తి ధనంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణ. అసలు అహం బ్రహ్మస్మి, నేనే బ్రహ్మ, నాచే చూడబడేది బ్రహ్మమే. ఆ కృష్ణుడు కానిది, ఆ రాముడు కానిది అంటూ ఏమీ లేదు, మొత్తం అంతా ఆయన స్వరూపాలే. మీకు అర్థమైందా తల్లి? అలా కూడా చూడగలగచ్చు మనం. ఒక నిజమైన తత్వాన్ని గ్రహించగలిగితే అలా కూడా మనం చూడగలగచ్చు. మీరు 2 వెర్షన్స్ చెప్పారు, అట్లా కదమ్మా. నిజమైన తత్వాన్ని మీరు గ్రహించగలిగితే రామాయణి బ్రహ్మమునకు పేరు, మొత్తం బ్రహ్మం అంతటికీ రామ అని పేరాట. మీకు అర్థమైందా? మనం కృష్ణుని రాముని ఎలా చూస్తున్నాం? మనం ఒక రూపం కింద, ఆ చేతిలో నెమల పింఛం కింద, చేతిలో కోదండం కింద ఇట్లానే మనం చూస్తున్నాం. కానీ అది కాదటమ్మా. వేద ఆగమ శాస్త్ర పురాణాదులకు ఆధారమైన నాదసుధారసంబిలను నరాకృతాయే. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ నాదం ఆధారమో ఆ నాదమే ఈ రాముడు, ఈ కృష్ణుడు అట. మీకు అర్థమైంది? అది సత్యమైన రూపం అదట. ఆ రూపాన్ని చూడగలిగితే ఇంక అదృష్టం మనకి. మీకు అర్థమైందమ్మా? రాముడు అంటే ఇది కాదు, రాముడు కృష్ణుడు అంటే ఇది కాదట. వేదాలకి, ఆగమాలకి, శాస్త్రాలకి, పురాణాలకి ఏ సశబ్దం, ఏ నాద సుధారసం ఆధారమో ఆ నాదం బిలను నరాకృతాయే. ఇది నా మాట కదమ్మా, పెద్దయిన ముష్టైన మాట. ఇది 3 కళ్ళు కలిగిన వాడి మాట అమ్మ. అది అనాదాతీత సమగ్రహాలని 3 నామాలుగా దాల్చిన వాడి మాట ఇది. సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా కలిగిన వాడి మాట ఇది. హరిగుణ మణిమయ స్వరములు గళమున శోభిల్లు. హరిగుణ మణిమయ స్వరాలు కంఠాన ధరించిన వాడి మాట ఇది, ముక్కంటి మాట ఇది. ఆయన మాటే మీకు చెప్పింది. సో కాబట్టి అట్లా దైవతత్వాన్ని అలా చూడగలగాలి మనం. ఇప్పుడు జరుగుతున్న ఇన్సిడెంట్స్ వరుసగా చూసుకుంటే, బంజారా హిల్స్ లో పెద్దమ్మ తల్లి టెంపుల్ ఇష్యూ, ఈ రామరాజ్య స్థాపన అనేది ఎటువంటి విషయాలకి ఉపయోగపడుతుంది? మరి అటువంటి టైంలో లేదా మీరు స్థాపించింది? అంటే మీకు ఒక మాట తల్లి, ఏది ధర్మం ఏదైనా అది నిలబడాలి. మీకు అర్థమైందమ్మా? ఏదైతే ఒప్పు ఉందో ఒప్పు నిలబడాలి, తప్పు శిక్షించబడాలి అని మనం కోరుకుంటున్నాము. ఈ పని కోసం మనకు సర్వెంట్స్ ఉన్నారు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం మనకు సర్వెంట్స్ ఉన్నారమ్మా. పోలీసుల పేరుతో, న్యాయమూర్తుల పేరుతో మనకు, అంటే నా మాట కాదు, సర్వెంట్స్ అని సెక్షన్ 21 ఐపీసీ చట్టం, కొత్త చట్టం కూడా సెక్షన్ 2 చెప్తున్నాయమ్మా. నా మాట తీసుకోవద్దు మీరు. కే వీరాస్వామి వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో న్యాయమూర్తులకైనా ఎవరికైనా
ఈ 197 సిఆర్పిసి కానీ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కానీ జడ్జెస్ ప్రొటెక్షన్ యాక్ట్ కానీ క్రిమినల్ కేసులో రక్షణ కవచాలు కాదు, దే ఆర్ పబ్లిక్ సర్వెంట్స్ అని సుప్రీంకోర్టు చెప్పింది ఒక ప్రధాన న్యాయమూర్తి మీద వచ్చిన అభియోగం మీద. సో అట్లా వాళ్ళందరూ సర్వెంట్స్ అని చెప్పేసి వాళ్ళే ఒప్పుకున్న మాట, నా మాట కాదు ఇది. సో అప్పుడు మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థలో దానికి పరిష్కారం లేదా? మనం ఏర్పాటు చేసిన ఈ ఐపీసీలో కానీ లేకపోతే భారతీయ న్యాయ సంహితలో కానీ ఈ సిఆర్పిసిలో కానీ బిఎన్ఎస్ఎస్లో కానీ మీరు చెప్పే సమస్యకు పరిష్కారాలు లేవా? అప్పుడు మనకు ఆ సర్వెంట్స్ వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళు మీకు అర్థమైందా? ఉదాహరణకి ఇందాక చెప్పుకున్నాం మనం, ఎవరైతే న్యాయస్థానాల్లో దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేస్తాము అని న్యాయమూర్తులుగా బాధ్యత తీసుకుని ఆ పని చేయటం మానేసిన న్యాయమూర్తుల మీద మన రాష్ట్ర ప్రభుత్వం, మన కేంద్ర ప్రభుత్వాలు ఈ సెక్షన్ 197 సిఆర్పిసి కానీ కొత్త చట్టం 218 బిఎన్ఎస్ఎస్లు కానీ ప్రయోగించి వాళ్ళను తొలగించి జైలుకి పంపించడం మొదలు పెడితే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. కాబట్టి మూలంగా ముందు మనం ఒక వ్యవస్థీకృతమయ్యి సైనిక వ్యవస్థను ఏర్పాటు చేసుకుని ఎక్కడ ఈ పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ న్యాయమూర్తుల మీద ఈ చట్టాలు ప్రయోగించట్లేదో వాళ్ళకు గుర్తు చేయటం కోసం, ప్రశ్నించడం కోసం మనం ఒక వ్యవస్థగా ఏర్పడితే ముందుకు తప్పే జరగదు కదా. మా పని మేము చెయ్యకపోతే మా పని పట్టడం కోసం పైన ఇంకొక వ్యవస్థ ఉంది అని న్యాయ వ్యవస్థకు భయం ఉంటుంది. మేం చేయాల్సిన పని మేం చేయకపోతే ప్రశ్నించడం కోసం మాకు యజమాని వ్యవస్థ ఒకటి ఏర్పడింది. మన అందరూ యజమానులం తల్లి, వీఆర్ నాట్ సర్వెంట్స్. కానీ యజమాని పాత్ర పోషించడం మర్చిపోయాం మనం. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళినా, కోర్టుకు వెళ్ళినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా మనం సర్వెంట్స్ లాగా వాళ్ళ యజమానుల కింద ఉన్నారు వాళ్ళు. మీ పక్కన ఏ తప్పు లేదు, అవతల వాడే తప్పు చేసాడు కానీ మీరు లంచం ఇవ్వాల్సి వస్తుంది. అవతల వాడి దగ్గర లంచం తీసుకుని మీ మీద ఎక్కడ తప్పుడు కేసు పెడతారో అని. మీకు అర్థమైందా తల్లి? అట్లాంటి స్థితిలో మనం ఈ పాత్ర పోషించాలి అని ఎరుకని తెలియజేసే వ్యవస్థ రామరాజ్యం ఇది. సో కాబట్టి ఇప్పుడు పెద్దమ్మ గుడిది కానీ లేకపోతే మీరు చెప్పేటి మార్వాడి గోబ్యాక్ కానీ లేకపోతే కృష్ణుడి సమస్య కానీ లేకపోతే ఇంకేదన్నా సమస్య అవ్వండి, ఇవన్నీ సమాజంలో రోజు వస్తున్న సమస్యలు. ఈరోజు కొత్తగా మనం ఫస్ట్ టైం చూసేది కాదు. మరి అన్ని సమస్యలకి పరిష్కారం దిశగా ఏర్పాటు చేసిన వ్యవస్థలు ఏమైపోయినాయి మనకి? ఆ వ్యవస్థను మేలుకొల్పడం కోసం మనం ఇంకొక వ్యవస్థీకృతం అవ్వాలి. అది మూలం అవుతుంది. దానికి మందు వేస్తే మిగతా అన్ని సెటరేట్ అవుతాయి తల్లి. అసలు మీ పరంగా హిందువుల ఐక్యతగా ఉండాలన్నా లేదంటే వారికి మినిమం వాళ్ళ గ్రంథాల గురించి వాటి గురించి తెలియాలన్నా ఎలాంటి మార్పులు రావాలంటారు? అమ్మ, మసీదుల్లో, చర్చిల్లో వారి యొక్క మత బోధకులు ఎలా అయితే వచ్చినప్పుడు ప్రచారం చేస్తున్నారో వారి మతాన్ని ఎలా విస్తరించుకోవాలి, ఎలా యూనిటీగా ఉండాలి, ఇతర మతాలను ఎలా ధ్వంసం చేయాలి, ప్రణాళిక ఎలా అయితే వేసుకుంటున్నారో అంత దౌర్జన్యమైన ప్రణాళిక మనకు అవసరం లేకపోయినా మనల్ని మనం రక్షించడం కోసం మనం ఎలా యూనిటీగా ఉండాలి, మన మతాన్ని మన ఆచారాన్ని ఎలా రక్షించుకోవాలి అనే విషయాల మీద అర్చక పురోహితులే బోధన చేయాలి. ప్రతి గుడిలో ఉండేటువంటి అర్చకులు కానీ ఊర్లో పౌరోహిత్యం చేస్తున్న పురోహితులు కానీ 10 మంది గ్యాదరింగ్ అక్కడ జరిగిన 50 మంది గ్యాదరింగ్ జరిగిన ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. కాశ్మీర్లో ఇలా జరిగింది, బంగ్లాదేశ్లో ఇలా జరుగుతుంది, వెస్ట్ బెంగాల్లో ఇలా జరుగుతుంది, కేరళలో ఈ రకంగా జరిగింది, గోవాలో ఈ రకంగా జరిగింది. మొన్న పెహల్గాం ఘటనలో 27 మంది ప్యాంట్లు విప్పదీసి భార్యల ముందే హిందువులు అవునా కాదని కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపేశారు. రేపు వద్దన్న భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు మనకు ఉన్నాయి కాబట్టి మనం యూనిటీగా ఉండాలి. ఇది గోత్రాల ప్రకారంగా మన అందరూ బంధువులమే, మన మూలం ఇది, శివాది షణ్మతాలు మన యొక్క మూలం ఇది అని మనం స్పష్టంగా ఇట్లాంటి బోధన కానీ చేసి అర్చక పురోహితులు కానీ చేసి ఈ యూనిటీని తీసుకురాగలిగితే కొంత ఫలితం ఉంటుందమ్మా. చాలామంది చెప్తారు, ఏమండి ముస్లిమ్స్లో ఏమైనా గొడవ జరిగితే చాలామంది వెంటనే 10 నిమిషాలు వచ్చేస్తారండి, ఈ యూనిటీ క్రిస్టియానిటీలో ఉందండి, హిందువులు లేదంటారు. ఎందుకు లేదంటే ఆయా ప్రార్థనా మందిరాల్లో వారి యొక్క బోధకులు చేసే బోధన ద్వారా వాళ్ళకి కట్టుబాటు ఉంది. మన అర్చక పురోహితులు ఈ బోధన మన 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 వ్యవస్థలో, మన ఆలయాల్లో, మన ఆలయ కేంద్రాల్లో చేయట్లేదు కాబట్టి మన దగ్గర అది లేదు. మీరు వెళ్ళారు పూజ చేయించుకొచ్చారు, నేను వెళ్ళాను పూజ చేయించుకొచ్చేసాను, అయిపోయింది. సో ఈ బోధనలు ఇక్కడ జరగాలి తల్లి. అలా జరిగితే కొంతవరకు మార్పు వస్తుంది తల్లి. వీర రాఘవరెడ్డి గారు రాజ్యాంగంలో ఎలాంటి మార్పులు కోరుకుంటున్నారు?
రాజ్యాంగంలో అమ్మ మనకి చక్కటి గుమ్మాలు ఉన్నాయి, 2 గుమ్మాలు ఉన్నాయి. మీకు కానీ లేకపోతే ఎవరికైనా ఏదైనా ఇబ్బంది జరిగింది, ప్రాథమిక హక్కులకి ఏదైనా విఘాతం కలిగినప్పుడు ఆర్టికల్ 32 ప్రకారంగా మనం సుప్రీంకోర్టుకి, ఈ ఆర్టికల్ 226 ప్రకారం మనం హైకోర్టుకి వెళ్ళటం కోసం 2 గుమ్మాలు పెట్టి ఉన్నాయండి. ఈ 2 గుమ్మాలకి అడ్డు గోడ కింద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 కట్టి పడేశారు. చక్కటి గుమ్మాలు ఉన్నాయి తల్లి, విశాలమైన గుమ్మాలు పెట్టారు. అడ్డుగోడ కింద ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4 అని ఇటుకలు పేరు చేసి లోపలికి ఎవరిని వెళ్లకుండా చేశారు. ఏంటండి ఇది ఇంపీచ్మెంట్ ప్రొసీడింగ్స్ అమ్మ. న్యాయమూర్తులు తప్పుడు తీర్పులు ఇస్తే వాళ్ళని ఎలా తొలగించాలని రక్షణ కవచం ఇది. సో తద్వారా ఏంటంటే మీరు నేను ఎవరో అన్యాయం జరిగిందని హైకోర్టు సుప్రీంకోర్టుకు వెళ్ళినా, ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2015లో బిల్లు తీసుకొస్తే మంచి బిల్లుని ఎలా అయితే సుప్రీంకోర్టు కుట్ట అవతల పాడేసిందో, మీదో నాదో న్యాయమైన కోరికతో మనం సుప్రీంకోర్టుకు హైకోర్టుకు వెళ్ళినా కూడా అట్లా కొట్టి పాడేస్తే వాళ్ళని మీరు నేను ఇంపీచ్ చేయలేం కదమ్మా. అదే అడ్డుగోడ, ఈ ఆర్టికల్ 124 సబ్ క్లాస్ 4. సో కాబట్టి ఈ అడ్డుగోడ తొలగితే తప్ప ఆ గుమ్మాలకి రాకపోకలకి మార్గం సుగమం కాదమ్మా. ఫైనల్ గా మీరు ఎంచుకున్న మోటివ్ కోసం ఇప్పుడు చేస్తున్నదంతా దానికోసం, అంతేనా? అంతే. ఇప్పుడు మీరు వెళ్ళటం కానివ్వండి, లేకపోతే ప్రచారం కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఇవ్వటం కానివ్వండి, రకరకాల వ్యక్తుల్ని కలవటం కానివ్వండి, ఎవరైనా వీరరాఘవరెడ్డి గారు వెనక ఎవరైనా ఉన్నారా? ఉన్నారమ్మా, ఒక ముష్టాయన ఉన్నాడమ్మా. ఎవరైనా? శమన వైరి అని భరద్వాజ గోత్రుడమ్మా. ఇందాక మీకు చెప్పాం కదా, హరిగుణ మణిమయేశ్వరములు గళమున శోభిల్లు భక్త కోటులిలలో తెలివితో చెలిమితో కరుణ గల్గి జగమెల్లను సుధా దృష్టిచే బ్రోచువార్. ఆ హరిగుణ మణిమయ స్వరాల కంఠాన ధరించి అనాదాతీత సమగ్రహాలను 3 నామాలుగా పెట్టుకుని సశబ్ద నిశ్శబ్ద క్రియలను శ్వాసగా చేసుకుని తిరుగుతూ ఉంటాడు అమ్మాయి. ఆయన ఉన్నాడు తల్లి. ఇప్పుడు శరీరానికి ముందు, ఈ శరీరం తర్వాత కూడా తోడై ఉండేవాడు తల్లి అతను. ఆల్మోస్ట్ ఎన్ని డేస్ ఉన్నారండి జైల్లో? ఎన్ని డేస్ ఉన్నారు? కౌంట్ చేయలేదు కానీ 50 days పైన తల్లి. ఎన్ని డేస్? 50 days పైన. 50 ఆల్మోస్ట్ 2 months. అవునమ్మా, అవును. ఓకే, అంటే రిమాండ్ కాకుండా మీకు ఇది కూడా పడిందా? అంటే లేదమ్మా, రిమాండ్ లోనే ఎక్స్టెన్షన్ అంతే. నార్మల్ గా 15 days ఏమో, 14 days వేస్తుంటారు అమ్మా, పెంచుకుంటూ ఉంటారు దాని వల్ల ఫ్యాన్స్ వచ్చి. ఓకే, అలా 50 days వరకు ఉన్నారు. 50 days పైన. ఏ సెక్షన్స్ పడ్డాయి అంటే దాంట్లో ఎక్స్టార్షన్ ఒకటి పెట్టారమ్మా, పార్ది 384, ఇంకొకటి ఏమో 506, ఇంకోటి ఏమో 324, ఒకటి అడ్డగింపు 341, ట్రెస్ పాస్ 448 అనుకుంటా. ఫస్ట్ టైం అండి ఇలా అరెస్ట్ అవడం. కేసులు చాలా కేసులు అరెస్ట్ ఫస్ట్ టైం. ఎలా ఉంది అసలు లోపల ఎక్స్పీరియన్స్? ఏం పెద్ద తేడా ఏం లేదమ్మా, తేడా ఏం లేదు. అంటే సాయంత్రం అయ్యే సమయానికి మందు కావాలి, లేకపోతే నాకు ఇంకా వేరే సిగరెట్లు కావాలి, రకరకాల ఇట్లాంటివి ఉండాలి అనుకున్న వాళ్ళకి అదేమైనా ఇబ్బందిగా మారుతుందేమో. ఇంకా అలవాట్లు అయ్యి లేని వాళ్ళకి పెద్ద తేడా ఏం ఉండదమ్మా. మిమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టడం కానివ్వండి అట్లా ఏం చేయలేదమ్మా. ఆ సూపరింటెండెంట్ ఒక ఆయన మాత్రమే కొంచెం కర్ణశూలమైన మాటలు, మీ ఆంధ్ర వాళ్ళకి సిగ్గు శరం ఉండదు, ఎందుకు మా తెలంగాణకు వస్తున్నారు, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అని. ఆ సూపరింటెండెంట్ పేరు నవాబ్ శివకుమార్ గౌడ్, ఆయన మాటలు తప్పించి ఇక మిగతా వాళ్ళు ఎవరు అంత కూచమైన మైండ్తో, అంత చిన్న న్యారో మైండ్తో ఎవరు లేరు తల్లి. మిమ్మల్ని అరెస్ట్ చేసిన తర్వాత ఇంట్రాగేషన్ కానీ లేకపోతే ఈ టైప్ విచారణ, ఆ విచారణలో కూడా ఎవరైతే ఏసీపీ, డీసీపీ, తర్వాత నేను ఏం పేరు అమ్మ, సిఐ, ఐఓ, మొత్తం ఈ 4 ఉన్నారో ఎవరి నుంచి కనీసం అసభ్యంగా ఒక్క పదం కూడా చెవికి తాకలేదమ్మా. వాళ్ళు అంత ప్రొఫెషనల్గా మాట్లాడారు వాళ్ళు. ఓకే, అసలు ఏ వ్యక్తిగత కక్షతో మాట్లాడినట్టు కానీ, వారి భావంలో కానీ, మారతీరులో, నడతలు ఎవరిలో కనపడలేదు. ఆ చెంచల్ కూడా జైలు సూపరింటెండెంట్ అట, ఆయన ఒక్కడ మారతీరులోనంటే నువ్వు సూపరింటెండెంట్ అయ్యి ఉండి ఆర్టికల్ 19 ప్రకారంగా భారతదేశంలో ఎక్కడన్నా ఉండొచ్చు, మీరు ఇంకా సిగ్గు లేకుండా మా తెలంగాణకు వస్తున్నారని పదం ఆయన వాడటం ఏంటి? ఒక ఎస్పీ క్యాడర్ వ్యక్తి అయ్యి ఉండి ఏమి ఇచ్చారు ఆయన మాట్లాడినప్పుడు? అంటే నేను ఏదో చెప్పాను అనుకోండి, నేను చెప్పినా ఆర్టికల్ 19 అని చెప్పినా కూడా, బట్ వాళ్ళ చెవులకి ఎక్కలేదు, ఎక్కకపోవచ్చు వాళ్ళకి. ఎట్లా మీరు రిప్లై ఇచ్చారా? నేను మ్యాజిస్ట్రేట్ కూడా చెప్పానమ్మా, నేను జడ్జి గారికి కూడా చెప్పాను తర్వాత. నేను ఏమని? ఇట్లా ఇతని ప్రవర్తన రకంగా ఉందని, ఆయన మీద కూడా మీరు కేసు నమోదు చేయండి అని జడ్జి గారికి కూడా చెప్పానమ్మా. జైల్లో ఉండగానే జడ్జి గారికి చెప్పాను. ఏమన్నారు?
ఆయన నోటీస్ పంపించారు, ఆయనకి మేము ఇష్యూ చేస్తానన్నారు ఆయన. ఓ బట్ ఎఫ్ఐఆర్తో ఆయన మీద రిజిస్టర్ అవుద్దాం, కేసు రిజిస్టర్ అవుద్ది ఆయన మీద, అది వేరే విషయం, వేరే ప్రాసెస్ అనుకోండి. ఆ 200 సిఆర్పిసి ఆ పాత చట్టమా లేకపోతే ఆర్టికల్ 226 ఏ ప్రయోగించాలో ప్రయోగిస్తాం, ఇబ్బంది ఏమీ లేదు తల్లి. ఇప్పుడు ఈ ఉన్న 2 కేసులు తప్పితే ఏకేవి లేవు. అంటే మళ్ళీ కొత్తగా రంగరాజన్ గారే ఇంకొక కేసు ఒకటి పెట్టారమ్మా. నెంబర్ 1 న్యూస్ ఛానల్లో ఒకసారి మాట్లాడినప్పుడు ఈ హిందువుల యొక్క మనోభావాలు రెచ్చగొడుతూ మాట్లాడుతుంటే ఓవైసీ 15 నిమిషాలు పోలీసులు అందరూ కళ్ళు మూసుకుంటే హిందువులు 100 కోట్ల మందిని చంపేస్తానని అన్నాడు కదా. పబ్లిక్ లోనే ఈ ప్రస్తావన నేను తెచ్చినప్పుడు హిందువులను రెచ్చగొడుతున్నాడు అని చెప్పేసి ఆయన ఇంకొక కేసు పెట్టారు ఆయన, ఎవరు, రంగరాజన్ గారు. అట్లాంటివి సరే ఇంకేదైనా పెట్టుకోవచ్చేమో, వారి హక్కు వారిది, మన హక్కు మనది, ఇబ్బంది ఏం లేదు. ఆ కేసులో కూడా రంగరాజన్ గారు మళ్ళీ బోన్లోకి రావాలి, ఆయన క్రాస్ ఎగ్జామినేషన్ ఆయనే బోన్లోకి రావాలి మళ్ళీ ఆయన కూడా. ఇంత డెప్త్కి వెళ్తున్నారు అంటే ఈ కేసులు కానివ్వండి లేకపోతే ఇంకోటి ధర్మం కోసం అని ఎంచుకున్న మార్గం కోసం అని వెళ్తున్నారు. వీరరాఘవరెడ్డి గారికి బెదిరింపులు ఇవి నిత్యం జరుగుతూనే ఉంటాయా, అలవాటైపోయా, అసలు రాలేదా? బెదిరింపులు అనేవి 2014-15 నుంచి కూడా కొద్దిగా పాటు వింటాను ఉంటున్నాను తల్లి. వాళ్ళు బెదిరించినా బెదిరించకపోయినా, వాళ్ళ అన్న అనకపోయినా సత్యం ఒకటి, మృత్యువు రోజు వస్తుందమ్మా. ఎవరు అన్న అనకపోయినా మృత్యువే సత్యం. ఈ శరీరంలో ఎక్కువ కాలం ఉంటున్నామా, 20 ఏళ్ళలో 25 ఏళ్ళు ఉంటాం, తర్వాత వెళ్ళిపోతాం. ఇంకా తర్వాత ఉన్నా కూడా పెద్ద ఉపయోగం ఉండదు. సో కాబట్టి అది ఒక రోజు మనం వెళ్ళిపోవడం సత్యం తల్లి. ఈ బెదిరింపులు ఇవన్నీ జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇవి వాస్తవమేనా? బెదిరింపులు అయితే జరిగాయా? జరుగుతుంది, సహజంగా వస్తుంటాయి. ఓకే, ఏమని వస్తుంటాయి అసలు? రంగరాజన్ గారితో పాటు ప్రెస్ మీట్ పెట్టి ఎవరో ఒక ఇద్దరు పెట్టారు, మేము తలుచుకుంటే అసలు వీరరాఘవరెడ్డిని గడప కూడా బయటికి దాటనివ్వం మేము. అట్లా నా మీద అటాక్ కూడా చేశారమ్మా. అక్కడ మొయినాబాద్ పిఎస్కి ఓ 2-3 కిలోమీటర్ల పరిధి లోపలనే 20 మంది 30 మంది కలిసి అటాక్ కూడా చేశారు నా మీద. అటాక్ ఏ టైంలో అండి అది? ఇది నేను వినలేదు. అది May 1 అమ్మా. May 1. ఓకే, అంటే ఈ కేసు జరిగిన తర్వాత జరిగి బయటకు వచ్చారు, బయటకు వచ్చిన తర్వాత. ఓకే, ఎలాంటి బెదిరింపులు వస్తుంటాయి ఇంకా ఇప్పటికి? అంతేనమ్మా, ఆ టైప్ అయితే ప్రత్యేకంగా మరి ఫోన్ చేసి తిట్టిన అయితే ఏమి లేవు. అంటే మీరు బయటకు వచ్చి ఆ తర్వాత సరే ఆ కేసు అంతా ఒక ఎత్తు అయితే బయటకు వచ్చి చేసినవి ఏవైతే ఉన్నాయో, చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో, ఆ తర్వాత బెదిరింపులు అడుగుతున్నాను నేను. అదే ఆ బెదిరింపుల్లో భాగంగానే ఈ దాడి తల్లి. మేము ఒకటి చేసిన ఆ దాడే అందరికీ ఉన్న ఒక కన్ఫ్యూజన్. రాఘవరెడ్డి గారు ఇంత చెప్తున్న ఆయన దగ్గర ఆధారాలు లేవు. ఇప్పుడు మీ పైన కేసు పెట్టినప్పుడు ఇప్పటికీ అవి అభియోగాలే, కానీ దానికి ఆధారం ఉంటేనే మనకి కోర్టులు అవి ఏదో తీర్పు అనేది వస్తుంది. అట్లానే మీరు చేస్తున్న వాటికి కూడా, మీరు చేస్తున్న ఆరోపణలకు కూడా ఒక్క ఆధారం కూడా వీరరాఘవరెడ్డి గారి దగ్గర లేదు. ఇంకా ఆధారాలన్నీ వాళ్ళే ఇచ్చారు కదా తల్లి, మనం ఎందుకు ఇవ్వటం? February 7వ దాడి జరిగింది అంటున్నారు అమ్మా. February 8 కంప్లైంట్ ఇచ్చారు. మరి మీ మీద నిజంగా దాడి జరిగితే కంప్లైంట్ 8 ఎందుకు ఇచ్చారు? 7ని ఇవ్వచ్చు కదా. ఆయన నిజంగా తాగంటూ లేకపోతే, ఆయన మద్యం సేవించి లేకపోతే సేమ్ డే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. సేమ్ డే మెడికల్ టెస్ట్కి ఎమ్మెల్సీకి వెళ్తే ఆల్కహాల్ టెస్ట్ పడేసి దొరికిపోతారనా అమ్మా? దొరికిపోతారనా? అంటే మీ దగ్గర ఒక ఆధారం కూడా లేదా? ఎందుకని మా దగ్గర ఉన్న ఆధారాలు పోలీస్ స్టేషన్లో ఉన్నాయేమో. పోలీసులకు బాగా తెలుసు, మాకంటే బాగా తెలుసు, వాళ్ళకి తెలుసు. అవి రావద్దనే కదా ఫోన్లు, సుమారు 15 ఫోన్లు సీజ్ చేసింది, అవి బయటికి రావద్దనే కదా. ఇంకోటి వాళ్ళ దగ్గర పని చేశారు ఒక ఆయన పేరు రాజు అని, ఆయన కడపాట అమ్మాయింది. ఈ యోగి ప్రభాకర్ గురూజీ గారి దగ్గర కూడా సాధించుతున్న ఒక ఆయన వైవి చౌదరి గారు అని, ఆయన మా కొప్పవరం దగ్గర అయింది, పెద్దపళ్ళ మండపేట దగ్గర అయింది. ఆయన ఫోన్ చేసి మాట్లాడారు, బాబు రాజు ఇట్లాంటి అభియోగాలు వింటున్నాం మేము, ఏంటి పరిస్థితి అని ఫోన్ చేసి అడిగితే, నిజమే గురువు గారు, ఇవన్నీ నేను ఎప్పుడో చూశాను అక్కడ, ఇవన్నీ శ్రీదేవి అక్కతో చెప్పాను. అంటే యూట్యూబర్ శ్రీదేవి అటమ్మ ఆవిడ. శ్రీదేవి అక్కతో చెప్పాను నేను. శ్రీదేవి అక్క మనకెందుకురా ఎన్ని పెద్దోళ్ళ విషయాలు బయట అనకరా, మళ్ళీ మనకి ఇబ్బంది అవుద్దని చెప్పి అన్నారు గురువు గారు. నేను ఇవన్నీ ఎప్పుడూ చెప్పానండి. ఆయన మాంసం గోశాల దగ్గర వండించుకు మరీ తింటాడండి రంగరాజన్ గారు, స్పూన్ వేసుకు తింటాడండి, చేయి పెడితే స్మెల్ వస్తుందని అని. ఆ వాయిస్ రికార్డు వైరల్ అయిందమ్మా అది. సో మరి ఇవన్నీ ఎవరు చేసినవండి? ఇవన్నీ ఓ మాట అనేయచ్చు, ఇవి కూడా నేనే చెప్పించాను మాట అనేయచ్చు, కానీ సత్యం రోజు బయటికి రాక మానదు కదా. ఇంత జరిగిన తర్వాత కూడా ఇప్పుడు మీరు చెప్తున్న విధంగానే మన వ్యవస్థలో కూడా కొన్ని లోపాలు ఉన్నాయి.
ఉన్నాయమ్మా, కొన్ని మార్చుకోవాల్సినవి ఉన్నాయి ఉన్నాయి. ఉన్నాయి ఉన్నాయి. అట్లాంటివి ఏవి మారిస్తే బాగుంటది అంటారు అదేనమ్మా. వ్యవస్థలో అంటే అడుగుతున్నాను. ముందు ఎవరైతే బాధ్యతలు అక్కడ వాళ్ళు ఉన్నారో, ఈ అర్చకులు కానీ పురోహితులు కానీ ముందు వారి బాధ్యత గుర్తెరిగి ఇట్లాంటి ప్రమాదాలు జరుగుతున్నప్పుడు మనలో ఉండే తప్పులను మనమే సంస్కరించుకుంటూ అంటే నిజంగా సర్వీస్ ఇస్తూ ఉమ్. అహర్నిశలు కష్టపడుతున్న అర్చకులు కూడా అవునమ్మా, ఉన్నారు. అవును, అవును. కానీ వారికి ఉమ్. నిజంగా ఈ రోజు పూట గడవటం కష్టమైంది, పిల్లనిచ్చే వాళ్ళు లేరు. ఉమ్. వాళ్ళ పరిస్థితి అత్యంత దారుణంగా కరోనా టైంలో అయితే అసలు చూడలేకపోయాం. ఉమ్. అత్యంత దారుణంగా తయారైంది. మరి వాళ్ళని రక్షించుకోవటం కూడా ఇంపార్టెంట్. కాదమ్మా, సహజంగానే దీంట్లో భాగంగానే ఎవరైతే మఠాధిపతులు పీఠాధిపతులు ఉన్నారో, ప్రవచనకారులు ఉన్నారు, ఏకీకృతంగా ఉండి మనలో సమస్య ఇది, దీన్ని మనం సంస్కరించుకోవాలి అని ఒక ఏకదాటి మీదకి వచ్చి చేస్తే తప్ప జరగదమ్మా, సంస్కరణ జరగదు ఇది. రైట్. అలా జరగాలని మేము కోరుకుంటున్నాం తల్లి. బట్ వీళ్ళంతా ఏకం అవుతారా? అంటే ఎవరి అంటే మఠం ఎవరి పీఠం వాళ్ళది. నెసెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్. ఇప్పుడు మీరు అంటున్నారు కొంతమంది అర్చక పురోహితులకి ఎవరు పిల్లని ఇవ్వట్లేదు, వారి బతుకు తెరివే కష్టం అవుతుందని. కానీ ఒక పాస్టర్ ఎక్కడి నుంచో వచ్చి ఆ ఊర్లో 10 మందిని మతం మార్చి దశమ భాగం పేరుతో ఆయన ఒక ఇన్కమ్ జనరేట్ చేసుకుని ఆయన సస్టైన్ అయిపోతున్నాడు. ఇప్పుడు మతం మార్పులు అందరూ కూడా మన దాంట్లోంచి వెళ్ళిన వాళ్ళే కదా. ఇక్కడ రూపాయి తీయని వాళ్ళు అక్కడ ఎందుకు రూపాయి తీస్తున్నారు? అక్కడ బోధన జరుగుతుంది. ఆ బోధన మీరెందుకు చేయరు? ఒక ఊర్లో వాళ్ళ పిల్లలు మనవాళ్ళు ఎక్కడో ఫారెన్లో ఎక్కడో సెటిల్ అయిపోయి దూరంగా ఉన్నారంటే ఎవరో ఒక పాస్టర్ వచ్చామ్మా, మీకు హెల్త్ బాగాలేదు, జ్వరం వచ్చిందమ్మా, ఇట్లాగే నూనె రాసుకోండి, లేకపోతే ఈ పండు తినండి, లేకపోతే యేసు ప్రభు పేరు చెప్పుకోండి, 4 సార్లు వెళ్ళి కలవటం వల్ల 5వ సారి ఆయన చర్చికి ఇన్వైట్ చేస్తున్నాడు. అరే మన బంధువులు మన దగ్గర రాలేదు, మన స్నేహితులు మన దగ్గర రాలేదు, మన పిల్లలు ఫోన్ చేయలేదు ఎలా ఉన్నారని, ఈయన వచ్చి మనకి ఏదో కొంచెం దేవుడి పేరు చెప్పి మనకి ఏదో ప్రేయర్ చేశాడు. 40-50 సంవత్సరాల నుంచి మనం ఇదే మతంలో, హిందూ మతంలో కొనసాగుతున్నాం, పూజలు చేయించాం, పునస్కారాలు చేయించాం, మన పురోహితులు మన ఇంటికి రాలేదు, అర్చకులు మన ఇంటికి రాలేదు, వీళ్ళు మన ఇంటికి వచ్చారే అనే ఉద్దేశంతో, ఆ విశ్వాసంతో, ఆ మొహమాటంతో వీళ్ళ మతం మారి అక్కడికి వెళ్ళి దశమ భాగం ఇస్తున్నారు. ఇప్పుడు ఇదే మతంలో కొనసాగుతున్న మీరెందుకు అర్ధాకలతో ఉండాలి? మీరు చక్కగా మీరు బోధించండి, ₹1 మీరు తినండి, మీరు తినొద్దని ఎవరన్నారు మిమ్మల్ని? అంటే దేవాలయాల్లోకి వెళ్ళినప్పుడు హుండీల్లో మాత్రమే కానుకలు వేయండి, ఇంకెక్కడా ఇవ్వద్దు అని రాస్తున్నప్పుడు వీళ్ళు ఎక్కడికి మా కొప్పవరం గ్రామంలో నాకు తెలిసినంత వరకు ఉండే 10-15 దేవాలయాల్లో ఒక్క దేవాలయం కూడా ఎండోమెంట్ పరిధిలో లేదమ్మా. ఎక్కడండి? ఈస్ట్ గోదావరి అనపర్తి మండలం కొప్పవరం గ్రామం అమ్మ. అట్లా ఎండోమెంట్ లో లేని గ్రామాలు కొన్ని లక్షలు దేవాలయాలు ఉన్నాయి, ఎండోమెంట్ లో లేనివి దేవాలయాలు. సరే, ఉన్న వాటిని కాసేపు పక్కన పెట్టండి, మరి లేని వాటిల్లో కూడా సస్టైనబిలిటీ కొద్దో గొప్ప దేవుడి మాన్యాలు భూములు ఉన్నాయి కదమ్మా. ఇప్పుడు పురోహితులు ఉన్నారు, పౌరోహిత్యం చేయడం కోసం ఊరంతా పెళ్ళైనా తద్దినమైన దినమైన విహితకరమ నిషిద్ధకరమైన వాళ్ళకి ఏమి ఆటంకం వచ్చింది? వాళ్ళకి వారి సంభావన వారు చెప్పింది వెనక ముందు చేయించుకోవాల్సిందే కదమ్మా. అక్కడ ఏం ఆటంకం వచ్చింది మనకి? ముందు ఆదాయం లేని కాసేపు పక్కన పెట్టండి, కొద్దో గొప్ప సస్టైనబిలిటీకి అవకాశం ఆలయాల్లో మాత్రం ఈ బోధన జరుగుతుందా? సులభంగా చెప్పేస్తారు, బ్రాహ్మణులు చెప్తే ఎవరు వింటారండి అని. ఏమండి వీళ్ళే వేరే మతంలోకి వెళ్ళి అక్కడ వింటలేదా వెళ్ళి? ఈరోజు క్రిస్టియన్స్ అందరూ, ముస్లిమ్స్ మ్యాక్సిమం అందరూ హిందూ మాత్రం చెల్లిన వాళ్ళు కాదండి వాళ్ళు. ఒక మాట అంటాం, ఒక ప్రయత్నం జరగాలని కోరుకుంటున్నాం తల్లి. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్. మరొక్కసారి మరొక అంశం పైన మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. తప్పకుండా తల్లి, అవకాశం ఇచ్చిన మీకు యాజమాన్యానికి కృతజ్ఞతలు తల్లి. థ్యాంక్ యూ సో మచ్ అండి.